అందుకే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు శారదానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. గబుక్కుని అంటాను, అవి ఎప్పుడో చదివిన పుస్తకాలు గుర్తుందో లేదో తెలియదు ఆ పద్యం. ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడని అక్కున పాలుత్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఎచ్చట నుండి చేపెదుకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబనను దల్పకయున్న అహర్నిశలు సతీ అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మ నీకున్నవి 2 స్థనాలు. అమ్మవి కదా, అన్నం పెట్టడం అంటే పాలివ్వాలి. పాలివ్వడానికి నీ 2 పిల్లలు ముందు నీ కడుపున పుట్టిన వాళ్ళు తొడల మీద కూర్చున్నారు నీకు. ఒకడు 7 ముఖం వాడు, ఇంకొకడు 6 ముఖాల వాడు. వీళ్ళిద్దరూ తాగుతున్నారు 2 స్థానాలు. ఒక్కడు 7 ముఖంబునను, వాడు ఆకలి తీరుతుందా? తాగుతుంటే జీర్ణమైపోతుంది. ఇంకొకడు 6 ముఖాల వాడు, వాడు 1 ముఖంతో తాగుతాడు, 2వ ముఖం పెడతాడు, 3వ ముఖం పెడతాడు, 4వ ముఖం పెడతాడు, 5వ ముఖం పెడతాడు, 6వ ముఖం పెడతాడు. 6వ ముఖానికి తృప్తి వచ్చేప్పుడు 1వ ముఖానికి ఆకలి మళ్ళీ తాగుతుంటాడు. ఇంకా మాకెప్పుడు అన్నం పెడతామమ్మా? ఒక్కడు 7 ముఖంబునను మరొక్కడు 6 ముఖాలతోడ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో, మాకెప్పుడు పెడతావమ్మా అన్నం అని పిల్లలు అంటారేమో. మేము మాత్రం పిల్లలం కామా అంటామేమోనని ఆవిడ ఏం చేసిందంటేట, ఇనబింబము చంద్రబింబము తక్కక నీరంబమును దాల్చిన అహర్నిశం సతి. ఆవిడ సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండింటినీ తన స్థలములుగా ఉంచుకుంది. సూర్యబింబం యొక్క కిరణముల చేత మనం ఆ ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చటి పదార్థం తయారవుతుంది. అందులోంచి కాయలు పళ్ళు అన్నీ వస్తాయి. అలాగే దొరికాయి కదా అని అన్నీ తినేస్తే అజీర్తి పట్టుకుంటే చంద్రుడి చేత ప్రకాశించి ఔషధులు మనకి వైద్యానికి దొరుకుతాయి. అందుకని పిల్లలు ఎక్కువ తింటే వైద్యం చేయడానికి ఔషధుల్ని ప్రకాశింపజేయడానికి చంద్రుణ్ణి, అందరికీ అన్నం దొరకడం కోసం చెట్లు పంటలు పెరగడానికి సూర్యుణ్ణి, ఇద్దరినీ తన యొక్క స్థలములుగా పెట్టుకుని మన అందరికీ కూడా అమ్మే అన్నం పెడుతోందన్నారు పేరాల భరతశర్మ గారు. కాబట్టి ఆ తల్లి బిడ్డలందరికీ అన్నం పెట్టే తల్లి. కాబట్టి ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటుంది. కేవలం అన్నం పెట్టడం కాదు, అమ్మా అని పిలిస్తే చాలట, కోరిక తీరుస్తుంది. అభయం అమ్మా అన్నాడు అనుకోండి, ఎంత నిర్భయత్వం. ఏమి తెలుసు పసిగుడ్డుకి? రైల్లో స్లీపర్ క్లాస్ లో వెళ్ళిపోతుంటాడు మంచి రోహిణీ కార్తీ. ఆ మిడిల్ బెత్తవాడు అప్పర్ బెత్తవాడు గాలి ఇట్లేదని కిటికీలు పైకెత్తేస్తారు. లోయర్ బర్త్ లో పడుకుంటుంది చంటి పిల్లాన్ని ఎట్టుకుని. వాడు ఇలా పొట్టలోకి దూరి 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 పడుకుంటాడు. ఇట్నుంచి రైలు ఎడుతూ ఉంటుంది, అట్నుంచి రైలు పెద్ద కూత వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది. ఆ కూతకి రైలు చప్పుడికి గాఢ నిద్రలో ఉన్న పిల్లవాడు ఉలిక్కి పడతాడు. ఇంత నిద్రలో ఉన్న అమ్మ ఉలిక్కి పడిన ఆ పసిగుడ్డు మీద చెయ్యేసి ఇలా దగ్గరికి లాక్కుంటుంది. వాడికి ఏమర్థం అవుతుందో, అమ్మ కడుపు అమ్మ చెయ్యి తగలగానే వాడు నిర్భయత్వాన్ని పొంది మళ్ళీ నిద్రపోతాడు. అమ్మ చేతికి అమ్మ కడుపుకి అమ్మ ఒంటికి అంత శక్తి. అమ్మ అంటేనే రాశీభూతమైన నిర్భయత్వం. అమ్మ చెయ్యి తగిలితే అంత సంతోషం. అటువంటి అమ్మ ఆ తల్లి జగజ్జనని. అటువంటి తల్లి అమ్మా అని నిజంగా ఆర్తితో వెళ్ళి అడిగిన వాడు ఎవడి కోరిక తీర్చరు. అది వైదికమైతే ధార్మికమైతే. అందుకనిట కోరిక తీర్చడానికి ఆయుధ రూపంలో పెడుతుంది. తినరా కొడకా ఉభౌ సర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనాత్రీ గిరతి శరసస్యతౌ భ్రమర్యం బాలతీతు మదిష్టార్థ విభవం అంటారు. రచయితు మదిష్టార్థ విభవం. నా యొక్క కోరిక తీర్చడానికి ఆమె బంగారు పాత్ర చేతిలో పట్టుకుని మణిగణకసితమైన తెడ్డు పట్టుకుని పాయస రూపంలో వడ్డించి కోరిక తీరుస్తుంది. కాబట్టి ఆ తల్లి కామాక్షి. నేను పరమశివుడి కాళ్ళు పట్టాలి అని అనుకున్నాను అనుకోండి, నేను ధ్యానమునందు నా మనసు కదలకుండా నిలబెట్టి కాళ్ళు పట్టాలి. నా భార్య పరమేశ్వరుడి కాళ్ళు పట్టాలనుకుంది అనుకోండి, నేను పడుకునుండగా వచ్చి నా కాళ్ళు పడితే పరమశివుడి కాళ్ళు పట్టినట్టే ఆమె ఖాతాలో వేసేస్తాడు. ధర్మశాస్త్రం అంతే. నేనేమి మీతో అబద్ధం మాట్లాడటం లేదు, నేను శాస్త్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆడదానిగా ఆమె ఏది చేస్తోందో భర్తకి అవన్నీ పరమేశ్వర సేవల కిందే తీసుకుంటారు. పరమేశ్వరునికి సేవ చేసేటప్పుడు మనసు కూడా అంత పవిత్రంగా అంత ప్రేమతో నేను చేస్తున్నానని చెప్పడానికి
ఉత్తి బోడి చేత్తో చెయ్యడం కుదరదు కాబట్టి పురుషుడు పవిత్రం ఎలా పెట్టుకుంటాడో అలా స్త్రీ గాజులు వేసుకుని పెడుతుంది. ఆ చేతి గాజులు ఘల్ ఘల్ అంటుంటాయి వేస్తున్నప్పుడు. అది అలంకృతమైనటువంటి హస్తము. ఆ చేతికి ఒక మర్యాద. ఆ గాజులతో వడ్డిస్తోంది అంటే ఆమె పరమేశ్వరుడికి వడ్డించగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది కాబట్టి, ఆ చెయ్యి అంత గొప్ప పని చెయ్యగలుగుతోంది కాబట్టి ఆ అదృష్ట సూచనగా గాజులతో వడ్డిస్తుంది. అది భర్త ఏ కారణం చేతనైనా శరీరం వదిలిపెట్టేసిన స్త్రీ అనుకోండి, ఆమె శరీరంతో ఉన్న ఆమెకు ఆ భాగ్యం ఆగిపోయింది. ఇక ఆమెకు ఆ భాగ్యం లేదు. ఆమె పరమేశ్వరుడికి బాలభోగం చేయలేదు. పరమేశ్వరుడికి ఆమె మహానైవేద్యం చెయ్యలేదు అంటే భర్త రూపంలో పెట్టలేదు. పరమేశ్వరుడికి కాళ్ళు పట్టినట్టు పట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆమె చేతికి ఆ అధికారం పోయింది, అదృష్టం పోయింది. ఇప్పుడు అలా చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆమె గాజులు వేసుకోదు. గాజులు ఉన్నాయి అంటే ఒక సువాసిని వేసుకోకపోతే అదొక దారుణమైన విషయం. ఆమెకి తన చేతికి ఉన్న వైభవం ఏమిటో అర్థం కాలేదు. పరదేవత ఎంత గొప్పగా ఆమెని అనుగ్రహించిందో ఆ అనుగ్రహాన్ని ఆమె తెలుసుకోలేకపోయింది అని గుర్తు. అమ్మవారు ఏది చేస్తున్నా మీరు ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు ప్రత్యేకించి అమ్మవారి గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదట ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది ఏది అంటే, ఆమె చేసినదేదో అది లోకమునకు ఆదర్శమవుతుంది ఆచారంగా. ఆ తల్లి మొట్టమొదటి ఇల్లాలు. మీతో నేను 1కి 10 మార్లు మనవి చేస్తున్నాను. వాళ్ళది ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం. ఆమెయే మొదటి ఇల్లాలు లోకంలో. అయినప్పుడు ఆమె ఏది చేస్తోందో అది లోకమునకు ఆచరణీయమవుతుంది, ఆదర్శమవుతుంది. కాబట్టి ఆ తల్లి భర్తని అనుగమిస్తోంది పతివ్రతగా అని చెప్పడానికి వేటిని ఆధారంగా తీసుకోవాలో, అన్యోన్యతకి ఏది ఉదాహరణగా నిలబడుతుందో దాన్ని శంకరాచార్యుల వారు ఆవిష్కరిస్తారు. అందుకని జనత్పణత్ కంకణ నూపురాయి, జనత్ అన్న శబ్దంతో కణత్ అన్న శబ్దంతో ఆమె కంకణములు నూపురములు ధ్వని చేస్తున్నాయి. ధ్వని చేస్తున్నాయి అన్న మాటకు అర్థం ఏంటి? ఎప్పుడు ధ్వని చేస్తాయి? ఇలా ఉండిపోయింది అనుకోండి ఆవిడ, అయితే ఇలా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ధ్వని చేయవు ఇంకా. ఎందుకంటే చెయ్యి కదలదు. చెయ్యి కదలకుండా ఇలా ఉండిపోతే ఏదో అభయముద్రో వరదముద్రో పట్టిందనుకోండి, అప్పుడు ఆ చెయ్యి కదలవలసిన అవసరం లేదు. కదలవలసిన అవసరం లేకపోతే అప్పుడు పరదేవతా స్వరూపంగా నిలబడినట్టు. అప్పుడు దాని వలన గాజులు కదులుతాయి, కంకణములు కదులుతాయి అని చెప్పి ఆవిష్కరించడం కుదరదు. కానీ ఆ తల్లి కంకణముల ధ్వని వినపడుతోంది అంటే ఏమిటి గుర్తు? ఆవిడ చెయ్యి కదులుతోంది. ఆవిడ చెయ్యి కదిలితే దేనికి కదులుతూ ఉండాలి? ఆవిడ చెయ్యి కదిలింది అంటే మీరు ఊహించడానికి అవసరం. ఒక ఇల్లాలుగా ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఆమె భర్తకి అన్నం పెడుతుంది. భర్తకి అన్నం పెట్టడంలో అందరికన్నా అన్నం పెట్టడం చాలా కష్టం. ఎవరికో తెలుసా అండి? శివుడికి. ఎందుచేత అంటారేమో, ఆయన దగ్గర ఒక చమత్కారం ఉంది. ఆయన నాకు ఆకలిస్తోంది ఇవాళ ఏం వండుతున్నావు అలా ఆయన ఏం అడగడు. ఆయన పెట్టేస్తే తినేస్తాడు. ఆయన వేళక ఆయన ఆకలి వేసే వేళటికి మీరు ఊహించండి, ఒక కుటుంబంగా ఊహించండి కాసేపు. పెట్టకపోతే ఆయన ఏమనడు, అదేటో ఇంకా వంట అవ్వలేదా అలా ఏమనడం. చక్కగా ఓ కపాలం పట్టుకుని పక్కింటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాంది అంటే, అయ్యయ్యో అని పక్కింటి ఆవిడ చూసి, అయ్యో అన్నయ్య గారు అదేంటి రెండు అని ఆవిడ పెట్టేస్తుంది. పార్వతీదేవి గొప్పతనం ఎక్కడో తెలుసా? ఎన్నడూ పరమశివుడికి అన్నం తినడానికి ఆవిడ వలన ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటుంది. శంకరాచార్యులు వారు దీన్ని సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు. రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రై కవచిభి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అన్న శ్లోకంలో పరమశివుడు ఎంతగా భక్తికి వశుడవుతాడంటే, భర్తకి భార్యకి ఒక అనుబంధం ఉంటుంది. భర్త ఏ విస్తట్లో తింటాడో అందులో మిగిలినటువంటి పదార్థాన్ని తినే అధికారం స్వతసిద్ధంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క భార్యకే ఉంటుంది. ఉచ్ఛిష్టం అంటారు. కొంతమంది తెలియక
ప్రసాదం అంటుంటారు, తప్పలా అనకూడదు. గురువు గారి ప్రసాదం అంటుంటారు కొంతమంది, తప్పు. గురువు గారి ప్రసాదం అన్న మాట ఎప్పుడు వాడతారంటే గురువు గారి శరీరం వదిలిస్తే వాడతారు. గురోచ్ఛిష్టం అంటే గురువు గారి తినగా మిగిలినది మీకు ఇచ్చారు అని. ఓ పళ్ళ రాశిలో గురువు గారు ఓ పండు తిని ఓ పండు మీకు ఇచ్చారనుకోండి, అప్పుడు ఓ 25 యాపిల్ పళ్ళల్లో ఆయన ఓ పండు తిని మిగిలిన 24 పళ్ళు శిష్యులకి ఇచ్చేస్తే గురువు గారి ప్రసాదం అనకూడదు. గురువు గారి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టి గురువు గారు ఆరాధన పెడితే గురు ప్రసాదం. గురోచ్ఛిష్టం గురువు గారు తినగా మిగిలిన ఇంగిలి. 25 పళ్ళల్లో ఒకటి ఆయన తింటే మిగిలినవి ఇంగిలైనట్టు ఆ రాశి, అప్పుడు ఇచ్చారు గురోచ్ఛిష్టం అన్నారు. అలా భర్తృచ్ఛిష్టం పతి తినగా మిగిలినటువంటి పదార్థము, దీనిని తినడానికి అధికారం ఎవరిది అంటే ఏ ఇంటనైనా సరే అందులో భాగం ఎవరికి ఉండదు. అది స్వతసిద్ధంగా అధికారం ఎవరిదంటే ఒక్క ఆమెదే, ఒక్క భార్యకే చెందుతుంది. ఆవిడికి ఆ అధికారం ఉంటుంది. పైగా ఎంత అధికారం ఉంటుందంటే భర్త తిన్న పళ్ళెంలో ఆకులో కడగకుండా పదార్థాన్ని వడ్డించేసుకుంటారు. వడ్డించుకుని పదార్థాన్ని తినేస్తారు. అప్పుడు అది దేని కిందకు వస్తుందని అన్నారంటే ఈశ్వరుడు తిన్న పాత్రలో తిన్నట్లు. నాకు తెలిసి నా చిన్నతనంలో మా ఇంట్లో అలా తింటూ ఉండేవారు. అది ఏదో అమర్యాద అని కాదు, లేదు అలా ఇష్టం లేకపోతే తినమని నేనేం శాస్త్రం చేయట్లేదు ఎవరిని. నేను అలా ఏదో బలవంత పెట్టి శాస్త్రం చెప్తున్నాను అని మీరు అనుకోకూడదు. నేను పాటించిన వాళ్ళ వైభవాన్ని ప్రకటిస్తున్నాను అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి భర్త తిన్న పాత్రలో తినడం కానీ భర్త తినగా మిగిలినది తినడం కానీ ఎవరి హక్కు? భర్త తినగా మిగిలినది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన సగం సగం తిని వదిలేసింది మంచిదే, కాదంటలేదు. ఏదో ఆయనకి మీరు ఒక మధుర పదార్థాన్ని వేస్తే అందులో గిల్లుకుని ఆయన సగం తిని సగం వదిలితే భార్య తింది అంటే అందులో దోషం ఏం లేదు. అథవా నా ఉద్దేశ్యం ఏమిటి అంటే భర్త తినగా మిగిలినది అన్నదానికి అర్థం నిజానికి భర్త గారికి పెట్టి తను తినున్నది అని. ఎప్పుడు ఎంగిలి అవుతుందంటే పదార్థాన్ని వండి పదార్థంలో కొంత మీరు ఎవరికైనా వడ్డించారనుకోండి, ఇక దాన్ని నైవేద్యం పెట్టకూడదు. ఎందుచేత అంటే అది ఉచ్ఛిష్టమే లెక్క. అందులో కొంత భాగం ఒకరు తినేస్తే మిగిలినది ఉచ్ఛిష్టం, ఎంగిలే. ఇంకా అందుకే ఆచమన పాత్రని కలశ పాత్రగా పెట్టకూడదు. ఎందుకంటే ఆచమన పాత్రలోంచి ఓం కేశవాయ స్వాహ అని మీరు తాగ్గానే ఎంగిలైంది. అదే కలశ పాత్ర కింద పెట్టేసి మళ్ళీ ఆ నీళ్ళే అభిషేకం చేసేస్తే తప్పు. ఆచమన పాత్ర వేరు, కలశ పాత్ర వేరు. ఉచ్ఛిష్టం అంటే మొదట భర్తకి వడ్డిస్తుంది అని గుర్తుదానికి. మొదట ఆమె భర్తకి వడ్డిస్తుంది, అది ఆమె చేతికున్న గొప్పతనం. అందుకు గాజులు, అది ఆవిడ ప్రేమ. ఆయన ఉచ్ఛిష్టం నేను తింటాను, అప్పుడు నాకు ఐదోతనం, నాకు ఆయుర్దాయం, నాకు వైభవం. ఇప్పుడు భర్త తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తింటుంది. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ ఏమవుతాయంటే భర్త గారి యొక్క ఎంగిలి కింద లెక్కలోకి వస్తాయి. అది పరమేశ్వరుడు తినగా మిగిలినటువంటి ఎంగిలి అంటే ఇప్పుడు అది ప్రసాదం. ఆ భావన చేత అది ప్రసాదం కాబట్టి ఇప్పుడు తీసుకుంటుంది ఆవిడ. అలా పార్వతీదేవి అటువంటి నియమాన్ని అనుసరిస్తుంది. అందుకే శాస్త్రంలో శివుడు అన్నం తిన్నాడు అని ఎలా చెప్పచ్చు అని అడిగారు. పార్వతీదేవి తాంబూలం వేసుకుంటే. పార్వతీదేవి తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? ఆవిడే భోజనం చేసి. ఆవిడ తాంబూలం వేసేసుకుంది అంటే గుర్తేంటి? పార్వతీదేవి అన్నం తినేసింది కాదు, పరమశివుడు అన్నం తినేశాడని. ఆయన తినేశాక ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంది. అలా ఎందుకు చేసుకోవడం అంటే సువాసిని తాంబూలం వేసుకోకుండా ఉండకూడదు, తాంబూల చర్వణం చెయ్యాలి తప్పకుండా. కాబట్టి తాంబూలం వేసుకుంటుంది ఆవిడ. మీకు ఇవన్నీ ఏవి ఉత్తినే వచ్చాయి అనుకోకండి, ఇవన్నీ పరమ యథార్థమైనటువంటి ధార్మిక విషయాలు. అందుకని ఇప్పుడు ఆవిడ చేతి జనత్వనత్కంకణను పురాయై శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కంకణముల వెనక ఎంత చెప్తున్నారంటే ఆయన చెప్పకుండా ధ్వనిని చెప్తున్నారు. ధ్వని చెప్పలేదనుకోండి, ఆమె చేతికి కంకణములు కదలకుండా ఉన్నాయి అంటే ఆమె ముద్ర పట్టి పరదేవతగా ఉంది. పరదేవతగా మాట్లాడటం లేదు. ఇప్పుడు
అన్యోన్య దాంపత్యంగా అర్ధనారీశ్వర స్వరూపంగా చెప్తున్నారు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నప్పుడు ఆమె ఆయనని ఎలా అనుగమిస్తోందో చెప్పకుండా చెప్పడం. ధనొస్తోందంటే చేయి కదులుతోంది, చేయి కదులుతోందంటే ఆయనకి అన్నం పెడుతుంది, అన్నం పెడుతోందంటే పంది వేసి పెట్టడం, ఆయనతో కలిసి కూర్చుని తింటూ పెట్టడం అలా ఉండదు. ఆయనకి పెట్టి తాను తింటాడు. నేను శాస్త్రం ఒక్కటే చెప్తున్నాను, నేను ఇలా చెయ్యాలి అని అంటలేదు. అలా చెయ్యాలని నేర్చుకుంటే సంతోషిస్తాను. అలా చెయ్యని వాళ్ళని మీరు ఎవరైనా చెయ్యరా అని విమర్శిస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. అది నా లక్ష్యం కాదు. నా లక్ష్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఒక్కటే, అంతే, అంతవరకే. కాబట్టి ఆమె ఇప్పుడు భర్తకి అన్నం పెట్టింది, అంత అందంగా అన్నం పెట్టింది. అంటే తన అదృష్టమేమో తాను తెలుసుకుంది. ఆ చేతికి గాజులు ఎందుకు వేసుకోవాలో వేసుకుని అన్నం పెట్టింది. రెండవది ఎవరికి పెడుతుంది? బిడ్డలకి పెడుతుంది. బిడ్డలంటే నాకంటే ఏదో ఇద్దరు పిల్లలు, నా భార్య వాళ్ళిద్దరికీ పెడుతుంది. అమ్మవారు ఎవరికి పెడుతుంది? ఆవిడ ఎవరికి పెట్టాలి అన్నం పెడితే? గణపతికి, సుబ్రహ్మణ్యుడిగా? ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ సమస్త జీవులకు ఆవిడ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నం ఎవరికి పెడుతుంది? మనందరికీ ఆవిడే పెడుతుంది. మనందరికీ అన్నం పెట్టడం అంటే ఆవిడ చేతి గాజుల గలగల ఆగుతుందా అసలు? మిగిలిన ఏ ఇంట్లోనైనా ఇల్లాలి గాజుల చప్పుడు ఆగుతుంది, కొంతసేపు పడుకుంటుంది. అమ్మవారి యొక్క గాజుల చప్పుడు ఆగే అవకాశం ఉంటుందా? ఉండదు. తల్లి పెడుతూనే ఉంటుంది. అది ఆవిడ ఔదార్యం, ఆవిడ కారుణ్యం. అప్పుడు ఆమె ఎవరు? అన్నపూర్ణ. ఇది తెలుసుకోమని శంకరాచార్యుల వారి ఉద్దేశం. ఆమె కేవలము శివుని ఇల్లాలుగానే కాదు, నీకు తల్లిగా ఇప్పుడు అన్నపూర్ణ స్వరూపంగా నిలబడింది. అన్నపూర్ణ స్వరూపంగా ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? కరువు లేకుండా చూస్తుంది. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోలేదు. శంకరులు ఒక మాట అన్నారంటే లోపల చాలా నిగూఢమైనటువంటి భావం ఉంటుంది. కరువు వచ్చిందండి అన్నాను అనుకోండి, నేను ఆ ఊళ్ళో కరువు వచ్చిందండి అన్నాను. ఆ ఊళ్ళో కరువు వచ్చిందండి అంటే పత్తిక, బట్టక, జనుముక, నువ్వులుక, వేపాక్క అని అడుగుతారా? కరువు వచ్చిందండి అంటే తినడానికి లేదంటారా? కరువు అన్న మాట నేను పక్కన ఏమీ కలపకుండా చెప్పాను అనుకోండి, కరువు వచ్చింది అన్నాను. ఎవరు దేనికి కరువు వచ్చినట్టు? అన్నానికి కరువు వచ్చిందని అర్థం. మనకి తినడానికి గింజలు లేకపోతే పశువుకు తినడానికి గడ్డి లేదు కాదు. అందరికీ కరువు వచ్చింది. కరువు వచ్చింది అంటే ఎవరికి కరువు వచ్చింది? ఏది కరువు వచ్చింది? ఈ రెండు ఉండవు. కరువు వచ్చింది అంటే అందరికీ కరువు వచ్చింది, అన్నమే కరువు వచ్చింది. అదొకటి కరువు వచ్చి మిగిలినవి ఎన్ని సమృద్ధిగా ఉన్నా ఉపయోగం ఉండదు. మీరు గమనించండి. బోలెడన్ని బట్టలు ఉన్నాయి, బోలెడన్ని నగలు ఉన్నాయి, కావలసినంత పెట్రోల్ ఉంది, బోలెడన్ని కార్లు ఉన్నాయి, అన్నమే లేదు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. అది ఏమీ లేవు, అన్నం ఉంది. చాలా బతుకుతాడా? బతుకుతాడు. కరువు లేకుండా చెయ్యగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణ అంటే చాలా మంది ఏమంటారంటే అన్నం పెట్టే తల్లి అనుకుంటారు. అన్నం పెట్టే తల్లి అని వదిలేయడం కాదు, కరువు లేకుండా చెయ్యగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. ఇప్పుడు అన్నం పెట్టే తల్లి అన్నాను అనుకోండి, ఏమిటండి మీకు అభ్యంతరం అంటారేమో. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఏదో నాకేదో కొంత జీతం వస్తుంది. కాబట్టి ఒకవేళ దేశంలో కరువు వచ్చినా నేను కనీసం ఒక పూట అన్నం తినడానికి కావలసినంత జీతం నాకు వచ్చేస్తుంది. ఒక పూట అన్నం తినడానికి కూడా లేక చచ్చిపోయే వాళ్ళు చాలా మంది అయిపోతారు నేను ఒక పూటే తింటే. నేను ఒక పూట అన్నమే తినే రోజు వచ్చిందనుకోండి, దేశంలో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య చాలా వచ్చేసిందని గుర్తు. ఒక కేంద్ర ప్రభుత్వోద్యోగినై ప్రతి నెల కొన్ని వేల రూపాయల జీతం పుచ్చుకునే నేను ఒక్క పూట అన్నమే తినగలిగితే, ఇక నాకన్నా చాలా కింద స్థాయిలో ఉండే కొన్ని వేల మంది బ్రతుకు ఏమైపోయిందని గుర్తు. అందుకని అన్నం తినడం ప్రధానం కాదు. అన్నం పెడుతుంది అంటే ఎవరన్నం తిన్నట్టు అన్న ప్రశ్న వస్తుంది. కరువు రాకుండా చూస్తుంది. కరువు రాకుండా చూడటము అన్న మాటలో మళ్ళీ ఏ అర్థం ఉంటుంది అంటే, మీరు వేసినటువంటి గింజలు మొక్కలుగా పెరగడానికి వీలైన రీతిలో వర్షం కురవడం, వీలైన రీతిలో గాలి వీచడం,
వీలైన రీతిలో వాతావరణం ఉండడం, క్రిమికీటకాదులు పెరిగిపోకుండా ఉండడం, మీరు కోతలు కోద్దామనుకున్న వాటికి అకాలపు వర్షాలు పడిపోయి పంట నాశనం అయిపోకుండా ఉండడం, తెచ్చిన దాన్ని గాజలో పెట్టిన దాన్ని మళ్లీ పంట వచ్చేంత వరకు హాయిగా వండుకుని తిని సుఖంగా ఉండగలగడం, ఇదంతా చూసే తల్లికి అన్నపూర్ణమ్మని పేరు. అందుకే శంకర భగవత్పాదుల కవిత్వం అంటే అలా ఉంటుంది. శంకరులు అన్నపూర్ణాష్టకం చేశారు. అన్నపూర్ణాష్టకంలో ఆయన నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ఘోరపావనకరీ అంటుంటారు. పొరపాటు అలా అనకూడదు. ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నారు. మనకు అన్నం పెట్టు. ఆయన ముందు అమ్మవారిని అనేక విశేషణాలతో పిలిచారు. నిత్యానందకరి, వరా అభయకరి అంటూ కొన్ని కొన్ని ముద్రలు అమ్మవారి వైభవం చెప్పి అమ్మ అన్నం పెట్టు మకుటంగా చెప్పారు. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అన్నప్పుడు ఆ అష్టకం ఎవరికి అన్వయం అవుతుంది? శంకరాచార్యుల వారికి అన్వయం అవుతుంది. నేను చదివాను అనుకోండి, ఎవరికి అన్వయం అవుతుంది? భిక్షాందేహి, అమ్మ భిక్షం అడుగుతున్నాను అన్నం పెట్టు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి? ఆవిడే నాకు. ఇలా ఎవడి మానాన వాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అష్టకం చదివిన వాడు ఒక్కడే అన్నం పెట్టించుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి? నీ ఇంట నీ భార్య ఉంది, నీ ఇంట నీ బిడ్డలున్నారు, నీ ఇంట అన్నదమ్ములు ఉన్నారు, నీ ఇంట అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేదు, నువ్వు ఒక్కడివే తినగలవా? తినలేవుగా. ఏదైనా తింటే కలిసి తినాలందరూ కదూ. అందుకే శంకరులు అన్నారు, ఒక మాట అన్నారు, అది శంకరాచార్యుల వారి యొక్క విశాల హృదయము. అందుకే శంకరుల కవిత్వము వంటి కవిత్వము చెయ్యగలిగిన వాడు లోకమునందు లేడు. ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శంకరుడు సన్యాసి, బంధువులు ఎలా ఉంటారు ఆయనకి? అందుకే ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి, మా అమ్మ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు మహేశ్వరుడు పరమశివుడు, బాంధవాః శివభక్తాశ్చ, శివభక్తులందరూ, శివభక్తులు అంటే విష్ణు భక్తుల్ని వేరు చేశారని మీరు అనుకోకూడదు. శివ అన్న శబ్దం విష్ణు సహస్రంలో విష్ణువు కూడా ఉంది. బాంధవాః శివభక్తాశ్చ, నాకు బంధువులు ఉన్నారు, ఎవరో తెలుసా? భక్తులందరూ నా బంధువులే. స్వదేశో భువనత్రయం, ఈ మూడు లోకాలు నేను ఉండేటటువంటి ఇల్లు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి అమ్మవారు అన్నం పెట్టాలంటే ఎవరెవరికి పెట్టాలో ఆయన అర్థం, వీళ్ళందరికీ కూడా పెట్టి నాకు పెట్టమ్మా, ఇది వారి ఔదార్యం. అంతే తప్ప అమ్మ నాకు ఒకటికే పెట్టారని అన్నపూర్ణాష్టకం చేయలేదు. అంటే అథవా శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం ఏమిటి? కరువు లేకుండా ఉంచమ్మా నా జాతిని, కరువు లేకుండా ఉంచమ్మా నా ప్రజల్ని అని. అంత పరమోదారులై వారు అన్నపూర్ణాష్టకం చేశారు శంకర భగవత్పాదులు. నీవు కూడా అన్నపూర్ణాష్టకం చెయ్యకుండా, అన్నపూర్ణాష్టకంలో ఒక శ్లోకమైనా చెప్పకుండా అన్నం తినకూడదు. ఎందుకని? ఆ తల్లి అనుగ్రహం లోపించిందా పంట చేతికి రాదు, చేతికొచ్చినా నోట్లోకి వెళ్ళదు, నోట్లోకి వెళ్ళినా జీర్ణం కాదు, జీర్ణమైనా సరైన బుద్ధి పుట్టదు, బుద్ధి సరైనది పుట్టనప్పుడు నువ్వు ఎంత బలంగా ఉన్నా ఉపయోగం లేదు. నీకు మంచి బుద్ధి ఉన్నా శరీరంలో బలం లేనప్పుడు దైశానిక పరికరం. అన్నీ ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నము తిన్నది రక్తంగా మారి సప్తధాతువులుగా మారి 10 మందికి పనికొచ్చేలా నీ బ్రతుకు ఉండాలంటే అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ అన్నపూర్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే కరువు లేకుండా చేయగలిగిన తల్లి. ఇప్పుడు అయ్యా ఆవిడ అలా చేస్తుందిరా, ఆవిడ దగ్గరికి వెడితే ఆవిడ పెడుతుంది, అలాగా పెట్టగలదు, ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నారు అనుకోండి, లోకంలో కొంతమందిలో ఒక అభిజాత్యం ఉంటుంది. ఏమిటండి బొత్తిగా ఆడదు, ఆవిడ దగ్గరికి వెళ్ళి అలా అడగడం ఏంటండి, పెట్టించుకోవడం ఏంటండి, బాగుంటుందా? నేను అడిగితే ఇంకో మగాళ్ళని అడుగుతాను కానండి, అలా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టని చేయి చాపి నేను అలా అడగనండి అంటాడు. ఉరే నువ్వే పాటి మగాడివి? మగాళ్ళకి మగాడిని, మొదటి మగాడిని నేనే లోకంలో, నేనే వెళ్ళి అడుగుతున్నాను చేయి చాపి మా ఆవిడ దగ్గర, నీకేం కష్టం? నాన్నగారే నిల్చున్నప్పుడు పిల్లలకి కష్టమా? ముందు ఆయనే వెళ్ళి నిల్చున్నాడు ఆదిభిక్షు. ఆయన వెళ్ళి నిలబడితే అమ్మ ముందు ఆయనకి పెట్టింది. ఎందుకని? భర్తకి పెట్టి కదా బిడ్డలకి పెడుతుంది. అందుకని మొదట పెట్టింది ఆయనకి, తర్వాత పెట్టింది మనకి. ఆయనకి పెడుతున్న
మూర్తి ఇంట్లో ఉందంటే మనకి తర్వాత పెట్టేస్తోందని గుర్తు. ఆయనకే పెడుతోందండి మాకు ఎప్పుడూ పెట్టదా అని అనకూడదు. అమ్మ ఆయనకి పెట్టింది అంటే తర్వాత మనకే పిలిచి పెట్టేస్తుంది. పైగా ఆయన మొదటి ముద్ద ఇలా నోట్లో పెట్టుకుంటే ఏమంటాడు? అరే పిల్లలు తిన్నారా? లేదు, మీరు తిన్నాక పెడతాను. ఇప్పుడు ఆయన గంట సేపు కబుర్లు చెప్తూ తింటాడా? పిల్లలు నకనకలాడుతున్నాడు, గబగబా తినేసేసి పిల్లలకి పెట్టేసి విస్తళ్ళేసే ఈలోగా వెంటనే చేసేస్తుంటూ వాళ్ళకి వంటన చేసే లోపల నేను భోజనం అయిపోతుంది తినండి. ఇప్పుడు అమ్మ పిల్లలు కలిసి తింటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనకి పెడుతోంది అంటే అర్థం ఏమిటి? ఆ తర్వాత ఆవిడ మనతో కలిసి తింటుంది అని గుర్తు కాదు. అమ్మ భర్తకొకడికే ముందు పెడుతుంది, ఆ తర్వాత పిల్లలకి పెట్టి తన ఒక్కటి కూర్చోదు. పిల్లలకి పెట్టేటప్పుడు నలుగురు పిల్లల్ని చుట్టూ పెట్టుకుని తన మధ్యలో కూర్చుని ఇటువైపుకి తను కూర్చుని వాళ్ళకి పెడుతూ తను పెట్టుకుంటూ తను తింటూ ఒరే ఇంకా కూర వేసుకోలేదరా బాగుందిరా అని చక్కగా తను తింటూ వాళ్ళకి పెడుతుందమ్మ. అంటే అన్నపూర్ణమ్మ మూర్తి ఇంట్లో ఉంది, అన్నపూర్ణమ్మకి నమస్కారం చేసి తినడం అలవాటైందంటే నీ ఇంట్లో నీతో పాటుగా ఎవరు తింటారని గుర్తు. ఆవిడ కూడా తింటుందని గుర్తు. ఆవిడ పెట్టి తింటుంది కాదు. అప్పుడు ఆవిడ చేతి గాజులు నీ ఇంట కదులుతాయి. నీ ఇంటి ఇల్లాలు ఎవరుందో ఆవిడిలోకే ప్రవేశిస్తుంది ఆవిడ, గృహలక్ష్మి కాబట్టి. ఇప్పుడు ఆవిడ చేతి గాజుల గలగలలు పరదేవతా చేతి గాజుల గలగలలు కాబట్టి ఆ ఇంట అన్నానికి లోటు కాదు, ఆ ఇంట అన్నం దొరుకుతుంది. అందుకే ఎప్పుడెప్పుడు అమ్మవారు అన్నం పెట్టిందని చెప్పినా అమ్మవారి చేతుల గాజుల గలగలలు కూడా వెంటనే చెప్తారు, చెప్పకుండా విడిచిపెట్టరు. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చారు. మహానుభావుడు అనుభవించాడు తత్వాన్ని. వ్యాస మహర్షి కాశీలో అన్నం దొరకలేదు. అన్నం దొరకలేదంటే దొరకక కాదు, కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విచిత్రమైన ఆచారం ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, కాశీపట్టణంలో ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా చనిపోయి శవం ఇంట్లో ఉన్నా సరే ఎవరైనా వచ్చి అన్నం అడిగితే పెట్టేస్తారు అక్కడ తప్ప, ఇంట్లో శవం ఉంది అన్నం పెట్టమన్న మాట లేని ఏకైక స్థలం కాశీపట్టణం. కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది ఉండదు. కాశీలో ఎక్కడో అక్కడ మీకు అన్నం పెట్టేస్తారు ఎవరో. అది కాశీపట్టణానికి ఉన్న వైభవం అసలు. అందుకంటే అన్నపూర్ణ తిరుగుతుంది మధ్యాహ్న వేళ ఆవిడ. అటువంటి కాశికాపట్టణంలో పరమశివుడు నియమం విధించాడు, వ్యాసుడికి అన్నం దొరకకుండా చేయి, చూస్తా ఎంత వైరాగ్యంతో నిలబడతాడో అన్నాడు. అన్నం దొరకకపోయేసరికి వ్యాసుడికి ఎక్కడ లేని కోపం వచ్చి కాశీపట్టణాన్ని శపించబోయాడు. శపించపోతే ఆవిడ గబగబా బయటికి వచ్చిందో, ఒక బ్రాహ్మణ ఇల్లాలు రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఎందుకో అలా శపిస్తున్నావు, మా ఇంట్లో భోజనం చేయి అంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఆవిడ మామూలుగా ఇలా పిలిచి ఎందుకంటే అంత కోపం, రండి మా ఇంట్లో భోజనం పెడతాను అందనుకోండి, గాజులు ఏం పెద్ద గల్ 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 మనవు. ఇలా అంటే ఏమంటాయి పెద్ద, మా ఇంట్లో భోజనం చేయండి అంటే ఏమనవు. కానీ ఆకలితో ఉన్నవాడిని చూసి ఆవిడ ఊరుకోదు. అందుకే శ్రీనాథుడి నోటి వెంట వచ్చిన పద్యం ఏం పడిందో తెలుసా అండి? ఆయన అన్నాడు, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయి ఆదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే రత్న కటకాభరణంబులు కల్లు కల్లనం. ఇలా చేయబెట్టి రండి అనలేదుట. ఆకలితో ఉన్నవాడిని చూస్తే అమ్మ మనసు కొట్టుకుపోయి, ఎవరావిడ? ఆ తల్లి వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా. ఆవిడ పెద్ద ముత్తైదువా. ఆవిడ ఐదోతనానికి లోటు రావడం అన్న మాటే లేదు లోకంలో. అంత పెద్ద ముత్తైదువా, అయ్యాదిమశక్తి ఆదిపరాశక్తి, కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ, కాశికాపట్టణంలో ఉండేటటువంటి పీఠాధిష్టాన దేవత, ఇలా చెయ్యెత్తి సంయమీవరా ఇటు రమ్మని, ఇలా రా అన్నం పెడతాను, ఎందుకు అన్నం లేదని బాధపడతావు, ఏటా శాపం కూడా ఏంటి, ఇలా రా అని ఇలా పిలిచిందిట. ఇలా పిలిస్తే హస్త సంజ్ఞ ఆదరలీల చేసే, ఏదో పిలవడంలో కాశీని శపించబోతున్నాడని చెప్పి ఆపడానికి కోపం వెళ్ళరా అన్నం పెడతానులే అనలేదుట, అన్నం లేక శపిస్తున్నాడని. చూడండి, పిల్లలు కొంచెం ఆలస్యం అయిందనుకోండి, అయిపోతుందిరా కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసి ఇచ్చేయడం మర్చిపోయాను, ఇవాళ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసాను అయిపోతుంది వంట, ఒక్క నిమిషం ఉంటుంది తల్లి. అది ఇంకా ఏదో కొద్దిగా కలపాలి, అది సరే అందులోంచి స్టీమ్ బయటికి రావాలి,
చల్లారాలి, చల్లారిన తర్వాత మూత తీయాలి, వడ్డించాలి. వీడికి ఎక్కడ లేని కోపం, నువ్వు ఎప్పుడు అంతేనమ్మా, అన్నం తొందరగా పెట్టమమ్మా, ఇబ్బంది వచ్చేస్తాం, ఎంత ఆకలిసిస్తుందో తెలుసామా అని వాడు చిరాకు పడిపోయి, ఈలోగా నేను అమ్మ చెగోడీలు తినేస్తానమ్మా అంటాడు. అమ్మ అంటుంది, చెగోడీలు తినేది ఏంట్రా, వండిన అన్నం ఏం చేయను, ఒక్క నిమిషం ఉండు నాన్న, ఒక్క నిమిషం ఉండు. వాడు అంత దెబ్బలాడుతున్నా విచిత్రం ఏంటంటే, అయ్యో పిల్లాడికి వేళ పట్టున అన్నంలే పెట్టలేకపోయానని తన తప్పుతో కుంగిపోతుంది తప్ప, ఏమిట్రా ఒక్క రోజుకి లాగి లెంపగా ఏం కొట్టదమ్మా. పిల్లాడికి పాఠం అర్థం అవ్వకపోతే నా తప్పు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాననుకునే మాస్టర్ లేకపోవచ్చు. వేళకన్నం ఉండకపోతే బాధపడే కొడుకుని చూసి నాది తప్పని కుమిలిపోతుంది తప్ప కొడుకుని కొట్టదు తల్లి. పెట్టేస్తున్నాను నాన్న అంటుంది. అమ్మ ప్రేమ అంటే అలా ఉంటుంది. ఆవిడ అయ్యి ఆదిమశక్తి, పెద్ద ముత్తైదువా, జగత్తులు కన్న తల్లి. ఆవిడ కోపగిస్తుందా వ్యాసుడి మీద. హస్తసంజ్ఞాదరలీల చేసే ఇది శ్రీనాథుడి యొక్క హృదయం అండి. అత్యంత ఆదరంతో ఇలా పిలిచింది, హస్తసంజ్ఞాదరలీల చేసే రా సంయమీవరా అంది. ఇలా అనేటప్పటికిట ఆ రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్, ఆవిడ చేతి గాజులు గల్లు గల్లు మన్నాయి. అంటే అన్నం పెట్టాలన్న తాపత్రయంలో పిలిచే అమ్మ పిలుపులో ఉండే ఆర్తి జగదంబ చేతి గాజుల సవ్వడిగా ఎలా ఉంటుందో శ్రీనాథుడు చూపించాడు. అది అమ్మవారి గాజుల చప్పుడంటే. అదే సామాన్యమైనటువంటి చప్పుడు కాదు. ఆ చప్పుడు భర్తృ శుశ్రూష. ఎప్పుడు ఆవిడ లక్ష్మీ స్వరూపిణిగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు పాదములు ఒత్తుతుంది. ఆ పాదములు ఒత్తుతున్నప్పుడు ఆవిడ గాజుల చప్పుడు అవుతూ ఉంటుంది. మీరు సుప్రభాతంలో వింటారుగా, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్తి. నేనైతే అంటాను, గురువు గారి పాదముల దగ్గర వంగి నమస్కరించినటువంటి తలా చేతిలో ఉన్న పురుషుడు, భర్త కాళ్ళు ఒక్కసారి కూడా పట్టని భార్య, వీళ్ళిద్దరి జన్మ నిరర్థకం. పురుషుడిగా వాడికి గౌరవం ఎప్పుడంటే గురువు గారి దగ్గర వంగి గురుపాదములకు నమస్కరించినప్పుడే అసలు ఆ శరీరానికి ఒక అందం, గౌరవం. స్త్రీకి అందం, గౌరవం ఎప్పుడంటే జన్మలో భర్త కాళ్ళు పట్టినప్పుడే. ఆ చేతులు ఈశ్వరుడు ఇచ్చినందుకు, ఆ చేతులకి గాజులు ఉన్నందుకు అందం. కాబట్టి లక్ష్మీదేవంతటిది గాజులు గల్లు గల్లు అనబడేటట్టుగా ఆమె భర్త యొక్క కాళ్ళు పడుతోంది. కాబట్టి ఆ తల్లి బిడ్డలకి అన్నం పెడుతోంది, ఆ తల్లి భర్తకి అన్నం పెడుతోంది. బిడ్డలకి అన్నం పెట్టడంలో కూడా మీకు ఒక విచిత్రం ఉంటుంది. ఇంట్లో తండ్రికి కనపడితే దెబ్బలాడతాడని తప్పు పనులు చేయడానికి అలవాటు పడిపోయిన కొడుకు అందరూ అన్నం తినే వేళకి రాకుండా, రాత్రి 8ంటికి భోజనం చేస్తారంటే నాన్నగారు లేచి ఉంటారని రాకుండా, నాన్నగారు పడుకున్నాక పెడదామని రాత్రి 10ంటికి ఇంట్లోకి వచ్చి మెల్లగా తలుపు తీసుకుని లోపల ప్రవేశించి వంటింట్లోకి వెళ్ళి ఆకలితో ఏదో కనపడింది తిని పడుకుండిపోతాడేమోనని భర్తతోటి నాకు కొద్దిగా పనుంది సర్దుకుని వచ్చేస్తాను మీరు పడుకోండి అని చెప్పేసి, ఆ కొడుకు వచ్చే వరకు చీకట్లోనే ఎక్కడో ఉండి వాడు వచ్చి వంటింట్లోకి వెళ్ళి లైట్ వేసుకుని గబగబా ఏదో దొరికింది తింటుంటే వచ్చి తిట్టకుండా తిరిగి అన్నం తినడని కూర్చోపెట్టి వాడికి అన్నీ వేసి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చేసిన తర్వాత ఏడుస్తుందమ్మ. అది అమ్మ అంటే. అందుకే లోకంలో దరిద్రం అన్నది ఏదైనా ఉంటే అమ్మ లేని వాడే దరిద్రుడు తప్ప మిగిలిన వాడు దరిద్రుడు కాదు. కాబట్టి అమ్మ అంటేనే అంత ప్రేమ. 10 మందిలో బస్సులో వెడుతూ పిల్లాడికి పాలు పడుతుంది, ఏదైనా మర్చిపోతుందేమో కానీ పాల సీసా ఒక్కటి పట్టుకొచ్చి బస్సులో పాల సీసా నోట్లో పెట్టి పాలు పెట్టే తల్లిని నాకు చూపించండి. ఆ పాల సీసాకి ఒక రంగు గుడ్డ ఒకటి పైన గలీబు కింద కట్టేస్తుంది. ఎందుకని? అందులో ఎన్ని పాలున్నాయో చూస్తే పిల్లాడు తాగిన ఇన్ని పాలని ఎవరి కనురాపు తగులుతుందో అని ఓ గలీబు తొడిగి పాలు పట్టేస్తుంది తప్ప అందరికీ తెలిసేలా ఎన్ని పాలు తాగాడో తెలియకుండా చూసుకుంటుంది. అది అమ్మ. నువ్వు ఏం చేశావని నీకు పట్టింది ఆ రోజున. ఆ అమ్మని
అమ్మా అని పిలిచి అమ్మకి నమస్కరించని బ్రతుకొక బ్రతుక. ఇక అమ్మకి కజ్జినం పెట్టని వాడు, అమ్మకి అన్నం పెట్టని వాడు, వీళ్ళిద్దరిని నమ్మి ఎలా స్నేహం చేస్తాను? అంత చేసిన తల్లినే చూడని వాడిని నేను నమ్మనా? వాడిని దగ్గర పెట్టుకోనా? వాడు నాకు చేస్తాడా? వాడు నా పక్కన సరిగా ఉంటాడని ఏం నమ్మకం? అందుకే ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చు, కానీ అమ్మని చూడని వాడిని మాత్రం ఎప్పుడూ నమ్మకం. వాడు కృతజ్ఞుడు, వాడికి నిష్కృతి లేదు ఇక జీవితంలో. అందుకే వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ, వన్ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని రాశారు. తల్లికి భార్యకి థ్యాంక్స్ నువ్వేమిచ్చి చెప్తావు? ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తల్లిదండ్రులను వదిలేసింది, తన వాళ్ళను వదిలేసింది, నిన్ను నమ్మి సముద్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోయి నీతో ఉండి నీ తేజస్సుని తను పుచ్చుకుని నీ ఇంటి పేరుతో కొడుకుని కంది. తన తండ్రి ఇంటి పేరు అనలేదు, తన తల్లి ఇంటి పేరు అనలేదు, మామగారికి మనవణ్ణి ఇచ్చానండి. అటువంటి భార్యకి నువ్వు ఏమిచ్చి థ్యాంక్స్ చెప్తావు? అసలు ఆమెకి థ్యాంక్స్ అన్న మాట చెప్పడం కుదురుతుందా? కుదరదు. థ్యాంక్స్ అన్న మాట భార్య దగ్గర అన్నాడు అంటే వాడు అయోగ్యుడు. భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పలేరు. నువ్వు స్త్రీ పక్షపాతివి అని అనుకోకండి, నేను శాస్త్రపక్షపాతిని. నేను ఉన్న యథార్థం మాట్లాడుతున్నా. కాబట్టి ఆ తల్లి జగదంబ బిడ్డలకి అన్నం పెడుతుంది. ఆ తల్లి ఆబ్రహ్మకీట జనని, నాకు మీకు కాదు, చరాచర ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులకు అన్నం పెడుతుంది. అందుకే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. గబుక్కుని అంటాను, అవి ఎప్పుడో చదివిన పుస్తకాలు గుర్తుందో లేదో తెలియదు ఆ పద్యం. ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడని అక్కున పాలు త్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఎక్కట నుండి చేపెదుకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబనను దల్తకయున్న అహర్నిశల్ సతీ అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మా నీకున్నవి 2 స్థనాలు, అమ్మవి కదా. అన్నం పెట్టడం అంటే పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వడానికి నీ 2 పిల్లలు ముందు నీ కడుపున పుట్టిన వాళ్ళు తొడల మీద కూర్చున్నారు నీకు. ఒకడు ఏనుగు ముఖం వాడు, ఇంకొకడు 6 ముఖాల వాడు. వీళ్ళిద్దరూ తాగుతున్నారు 2 స్థానాలు. ఒక్కడు ఏనుగు ముఖం బోనను, వాడు ఆకలి తీరుతుందా? తాగే తాగుతుంటే జీర్ణమయ్యేది జీర్ణమైపోతుంది. ఇంకొకడు 6 ముఖాల వాడు, వాడు ఒక ముఖంతో తాగుతాడు, 2వ ముఖం పెడతాడు, 3వ ముఖం పెడతాడు, 4వ ముఖం పెడతాడు, 5వ ముఖం పెడతాడు, 6వ ముఖం పెడతాడు. 6వ ముఖానికి తృప్తి వచ్చేప్పటికి 1వ ముఖానికి ఆకలి మళ్ళీ తాగుతూ ఉంటాడు. ఇంకా మాకెప్పుడు అన్నం పెడతామమ్మా? ఒక్కడు ఎందుకు ముఖంబునను మరొక్కడు 6 ముఖాలతోడ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో, మాకెప్పుడు పెడతావమ్మా అన్నం అని పిల్లలు అంటారేమో. మేము మాత్రం పిల్లలం కామా అంటామేమోనని ఆవిడ ఏం చేసిందంటేట, ఇనబింబము చంద్రబింబము తక్కక నీ రంబను దాల్చిన అహర్నిశం సతి. ఆవిడ సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండింటినీ తన స్థలములుగా ఉంచుతుంది. సూర్యబింబం యొక్క కిరణముల చేత మనం ఆ ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చటి పదార్థం తయారవుతుంది. అందులోంచి కాయలు పళ్ళు అన్నీ వస్తాయి. అలాగే దొరికాయి కదా అని అన్నీ తినేస్తే అజీర్తి పట్టుకుంటే చంద్రుడి చేత ప్రకాశించి ఓషధులు మనకి వైద్యానికి దొరుకుతాయి. అందుకని పిల్లలు ఎక్కువ తింటే వైద్యం చేయడానికి ఓషధుల్ని ప్రకాశింపజేయడానికి చంద్రుణ్ణి, అందరికీ అన్నం దొరకడం కోసం చెట్లు పంటలు పెరగడానికి సూర్యుణ్ణి, ఇద్దరినీ తన యొక్క స్థలములుగా పెట్టుకుని మన అందరికీ కూడా అమ్మే అన్నం పెడుతోందన్నారు పేరాల భరతశర్మ. కాబట్టి ఆ తల్లి బిడ్డలందరికీ అన్నం పెట్టే తల్లి. కాబట్టి ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటుంది. కేవలం అన్నం పెట్టడం కాదు, అమ్మా అని పిలిస్తే చాలట, కోరిక తీరుస్తుంది. అభయం అమ్మా అన్నాడు అనుకోండి, ఎంత నిర్భయత్వం. ఏమి తెలుసు పసిగుడ్డుకి? రైల్లో స్లీపర్ క్లాస్ లో వెళ్ళిపోతుంటాడు మంచి రోహిణీ కార్తీ. ఆ మిడిల్ బెత్తవాడు అప్పర్ బెత్తవాడు గాలి ఇట్లేదని కిటికీలు పైకెత్తేస్తారు. లోయర్ బర్త్ లో పడుకుంటుంది చంటి పిల్లాన్ని నెట్టుకుని. వాడు ఇలా పొట్టలోకి దూరి 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 పడుకుంటాడు. ఇట్నుంచి రైలు ఎడుతుంటుంది, అట్నుంచి రైలు పెద్ద కూత వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది. ఆ కూతకి రైలు చప్పుడికి గాఢ నిద్రలో ఉన్న పిల్లవాడు ఉలిక్కి పడతాడు. ఇంత నిద్రలో ఉన్న అమ్మ ఉలిక్కి పడిన ఆ పసిగుడ్డు మీద చెయ్యేసి ఇలా దగ్గరికి లాక్కుంటుంది. వాడికి ఏమర్థం అవుతుందో, అమ్మ కడుపు అమ్మ చెయ్యి తగలగానే వాడు నిర్భయత్వాన్ని పొంది మళ్ళీ నిద్రపోతాడు. అమ్మ చేతికి అమ్మ కడుపుకి అమ్మ ఒంటికి అంత శక్తి. అమ్మ అంటేనే రాశీభూతమైన నిర్భయత్వం.
అమ్మ చెయ్యి తగిలితే చాలా సంతోషం. అటువంటి అమ్మ, ఆ తల్లి జగజ్జనని. అటువంటి తల్లి అమ్మా అని నిజంగా ఆర్తితో వెళ్ళి అడిగిన వాడు ఎవడి కోరిక తీర్చరు, అది వైదికమైతే ధార్మికమైతే. అందుకనిట కోరిక తీర్చడానికి ఆయుధ రూపంలో పెడుతుంది. తినరా కొడకా, ఉభౌ సర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ దళిత సదనా శ్రీ గిరతి శరసస్యతౌ భ్రమర్యంబా రచయితు మదిష్టార్థ విభవం అంటారు. రచయితు మదిష్టార్థ విభవం, నా యొక్క కోరిక తీర్చడానికి ఆమె బంగారు పాత్ర చేతిలో పట్టుకుని మణిగణకసితమైన తెడ్డు పట్టుకుని పాయస రూపంలో వడ్డించి కోరిక తీరుస్తుంది. కాబట్టి ఆ తల్లి కామాక్షి, ఆవిడ ఏమి తీర్చలేదు కాబట్టి ఆమె కోరికలు తీరుస్తుంది. ఇక అతిథులకు, అసలు ఆవిడికి అతిథి అన్నవాడెవరు? ఆవిడ దగ్గర తినని వాడెవరు? ఎవరు? ఎక్కడ ఏది తిన్నా మా అమ్మ పెట్టిన భిక్షే, కొత్తగా తినడానికి ఏం ఉండదు. కాదు, లౌకిక మర్యాద యందు ఆలోచించినప్పుడు అతిథికి ఔపోసన కూడా భర్త పోసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తుంది. కాశీఖండంలో వ్యాసుడికి అన్నం పెట్టినప్పుడు అలాగే ఏర్పాటు చేసింది, అలాగే ఏర్పాటు చేసి అన్నం పెట్టింది. కాబట్టి భర్తకి ఫలితం ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి వాడు భోజనానికి వచ్చాడు, అందుకే మా ఇంట్లో భోజనానికి రండి అన్నారు. మా ఇంట్లో భోజనానికి రండి అని పిలవడం ఏదో మీ క్షుద్బాధ తీరడానికి కాస్త అన్నం పెడతాను రండి అని పిలవడం. అందుకే భోజనానికి రండి అన్నారు. అయ్యా మా ఇంట్లో దేవతార్చన చేతులు గాని రండి అంటారు. ఆయన వెళ్ళి కూర్చుంటే పదార్థములన్నీ వడ్డించి ఔపోసన వడ్డిస్తారు. ఆఖరణ చేతిలో హస్తోదకం అని వేస్తారు. హస్తోదకం వేసినప్పుడు చేతిలో వేసి వదలరు, ఓ మాట చెప్తారు. ఆయన చక్కగా ఎంతో శివభక్తుడు, పరమేశ్వరుడు అంటే ఎంతో ప్రీతి ఉన్నవాడు, అన్ని విష్ణుద్వేషికాడు. ఆయన దగ్గరికి వెళ్లి హస్తోదకం వేసి విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విశ్వేశ్వరుడు నా ఇంటికి నీ రూపంలో వచ్చాడు అని హస్తోదకం వేస్తారు. హస్తోదకం ఒకటి వేస్తే ఆ చెయ్యి ఆయన ఇలా పెట్టి హస్తోదకం పుచ్చుకున్నందుకు మళ్ళీ ఆ భోజనం అంతా ఆయన చేసినదంతా విశ్వనాథుడే చేసినట్టు. ఇప్పుడు ఆ ఇంట విశ్వనాథుడు భోజనం చెయ్యడానికి, విశ్వనాథుడు వచ్చి అన్నం తినడానికి వీలుగా కావలసినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి, వంట చేసి, భర్త తరించడానికి అవసరమైన వ్యవస్థని ఏర్పాటు చేసి తరింపచేసింది ఎవరు? ఆవిడే. ఆవిడలా ఆవిడలా వండకపోతే నువ్వు ఔపోసన ఎక్కడ వడ్డిస్తావు? ఎలా నువ్వు తరిస్తావు? ఆవిడ వల్ల తరిస్తున్నావు నువ్వు. ఆవిడ అన్నం వండుతోంది కాబట్టి నువ్వు వచ్చిన అతిథికి పెట్టుకుని, అతిథి దేవోభవ, ఈశ్వరుడు అతిథిగా ఉంటాడు. అందుకే స్నాతకం చేస్తే పెళ్లిలో గురువు గారు పక్కన కూర్చుని చెప్తారు. అది పురోహితుడు చెప్పే మంత్రాలు కావు, నిజానికి గురువు గారు కూర్చుని చెప్పాలి. ఒరే నాయన, గృహస్థాశ్రమంలో పెడుతున్నావు, ఇప్పటి నుంచి నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? మాతృదేవోభవ, అమ్మకి నమస్కారం చెయ్యి. పితృదేవోభవ, తండ్రికి నమస్కారం చెయ్యి. ఆచార్య దేవోభవ, గురువుకి నమస్కారం చేస్తుండాలి. అతిథి దేవోభవ, గృహస్థాశ్రమంలో ఉన్న అతిథి వస్తాడు. అతిథి అంటే ఒక తిథి నాడు వచ్చి రెండో తిథి కొట్టకుండా వెళ్ళిపోతాడు. ద్వాదశి నాడు వచ్చాడు, త్రయోదశి నాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయనకి అన్నం పెట్టాలి. అన్నం పెట్టడంలో ఆమె వెనుకంజ వేయకూడదు, చక్కగా సంతోషంగా వండి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆవిడ అలా వండితే ఆయన ఔపోసన వడ్డించుకుంటాడు. దానివల్ల ఆయన తరిస్తాడు. ఆయన తరించడానికి అవకాశం ఇచ్చి ఆవిడ తరిస్తోంది. ఇది ఒక ఇల్లాలకు ఉండవలసినటువంటి లక్షణం. ఇది లేనినాడు దాపరికం ఒకటే మిగులుతుంది, పట్టుకెళ్లేది ఏముంటుంది? దాచావు, ఏమైనా పట్టుకెళ్లేది ఉందా? ఏది ఉండదు. తన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల చిత్తురో దొరలకవును, తేనె జుంటీగలియవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఉన్నదంతా పెట్టేయమని శాస్త్రం చెప్పలేదు. ఈ జన్మతో నీ శరీరం వెళ్ళిపోవడం అన్నది లేదుగా, ఇక జన్మ లేదన్న నమ్మకం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటుందిగా, అప్పుడు భార్యాబిడ్డలు ఉంటారుగా, అప్పుడు ఆకలి ఉంటుందిగా. అప్పుడు ఆకలితో వెళ్ళి ఇలా అడిగి తినవలసిన అవసరం లేకుండా నువ్వు తిని పెట్టగలిగిన చెయ్య అవ్వాలి అంటే, ఒకరికి పెట్టి తినగలిగిన చెయ్యి అవ్వాలంటే ఇప్పుడు పెడితే కదూ అప్పుడు పెట్టి తినగలవు. ఇప్పుడు పెట్టని చెయ్య అప్పుడు చాచే చెయ్యి అవుతుంది తప్ప పెట్టగలిగిన చెయ్యి ఎలా అవుతుంది? అందుకు కదూ కనకధారా స్తోత్రం వచ్చింది. బ్రాహ్మణి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఇంటి ముందుకొస్తే
కాస్త పట్టుకెళ్లి పదార్థం ఆయన యొక్క చేతిలో పెట్టలేకపోయింది. లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు శంకరాచార్యులు వారు. ఆవిడంది, శంకర నీకు ఇస్తాను, ఆవిడికి ఇవ్వను. ఎందుకో తెలుసా? గత జన్మలలో ఇలా పెట్టింది లేదు. ఇలా పెట్టింది లేని వ్యక్తికి నేను ఏమని ఇవ్వను, ఏ పుణ్యం అడ్డు పెట్టి ఇవ్వను చెప్పు. కాబట్టి ఇవ్వలేను. అది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ఒక మాట అన్నారు, అమ్మా విహంగతి సంవిషణ్ణే దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణేవి నయనాంబువాహ అన్నారు ఆయన. అమ్మా ఆ బ్రాహ్మణి ఎవరో తెలుసా? ఆమె విహంగతి సంవిషణ్ణే అన్నారు. బాలశంకరులండి, బ్రహ్మచారి. అది శంకరుల కవిత్వం అంటే అలా ఉంటుంది. విహంగతి సౌ. మీరు చూడండి, అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి రోడ్డు మీద, బాబు ఆకలేస్తోంది బాబు, ఆకలేస్తోంది బాబు అంది ఒక ఆవిడ. మీరు వెళ్ళిపోతారు అలా చూసి, ఏమో నిజం అబద్ధం. ఆవిడ బాబు ఆకలి బాబు ఆకలి అంటుంటే ఓ చిన్న పిల్ల, ఓ 4 ఏళ్ళో 3 ఏళ్ళో ఉన్న పిల్ల, అమ్మా ఆకలేసేస్తోందమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా, ప్రేగులు మండిపోతున్నాయమ్మా, అమ్మా ఏమన్నా పెట్టమ్మా, ఆవిడ్ని ఇలా కొట్టేస్తోంది అనుకోండి, మీరు వెళ్ళిపోగలరా? మీరు వెళ్ళిపోలేరు. తల్లికి లేకపోతే ఆగగలరు, పిల్లకి తల్లిని పెట్టమని ఏడుస్తుంటే మీరు కదలలేరు. అందున అన్నిటికన్నా లోకంలో ఆకలి ఎక్కువ ఉండేది ఎవరికంటే పక్షులకి. శంకరాచార్యులు వారు అన్నారు, నేను పెడితే ఆవిడ ఆకలి తీరదమ్మా, నువ్వు నాకు ఇచ్చి నేను ఇస్తే. పక్షి పిల్ల లాంటిదమ్మా ఈ బ్రాహ్మణి, ఆకలితో ఉంది. పక్షి, ఒక మనుష్యుని యొక్క సంతానం, ఒక చిన్నపిల్ల ఆకలితో ఉంటే వెళ్ళలేమే మనుష్యులం మేము. పక్షి పిల్ల ఆకలితో కొట్టుకుంటుంటే పాప ఏమీ పెట్టింది లేదు నేను ఇవ్వనంటావా? ఎలా అంటావమ్మా? ఒకవేళ నిజంగా ఆవిడ పెట్టింది లేదు, ఆవిడ చేసిన దుష్కర్మలన్నింటినీ కొట్టాదోడారయ్యమ్మా నీ అనుగ్రహంతో, నీ కంటి చూపుతో కొట్టేయి. పుణ్యం లేదంటానే నా చేతిలో ఎండు ఉసిరికేసి నీ పుణ్యం చాలదా నువ్వు ఇవ్వాలనుకుంటే అన్నారు. అమ్మవారు పొంగిపోయి లక్ష్మీదేవి బంగారు ఉసిరికలు కురిపించేసి, ఇప్పటికీ ఆ పేద బ్రాహ్మణి కుటుంబంలో ఎక్కడ బంగారు ఉసిరికలు కురిశాయో, ఎక్కడ బంగారు ఉసిరికలు కురిసిన తరువాత వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులయ్యారో, ఆ వంశం వాళ్ళు ఇప్పటికీ శంకరాచార్యుల వారు నిలబడి కనకధారా స్తోత్రం చేసిన ప్రదేశం ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు జ్ఞాపకంగా కనకధార చేస్తే మాకు ఈ ఐశ్వర్యం వచ్చింది అని గుర్తు కోసమని వాళ్ళు ఇంటి ముందున్న పెద్ద గేటు మీద స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు. వెతుక్కుని నేను కేరళలో ఆ అగ్రహారానికి వెళ్ళాను. వెళ్ళి ఆ ఇల్లు చూసి ఆ ఇంటి ముందు నిలబడి ఎక్కడ కనకధార చేశారని చెప్పుకుంటామో అక్కడే నిలబడి కనకధార స్తోత్రం కూడా చేశాం. మా మోహన్ రావు గారు కూడా సభలోనే ఉన్నారు, ఆయన మేము అందరం కలిసే వెళ్ళాం. కాబట్టి ఏది నువ్వు ఇప్పుడు చేశావో అది నీకు ఉత్తర జన్మలలో రక్షిస్తుంది. ఇప్పుడు పెట్టనిది నీకు రేపు ఎక్కడి నుంచి మళ్ళీ పెట్టగలిగిన అధికారాన్ని ఇస్తుంది. కాబట్టి భర్త పెట్టాలన్నా తాను పెట్టాలన్నా భార్య వండితే కదూ. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం గొప్ప. ఎప్పుడు భార్య సహకరిస్తే కదూ, పట్టెడన్నం వండితే కదూ. నేను కొన్ని ఇళ్లలో చూస్తుంటాను, సున్నితపు త్రాసుతో కొలిచి వండుకుంటారు. ఒకవేళ ఆ రోజున పులుసు నచ్చి భర్త ఇంకొంచెం అన్నం అడిగితే ఉండదు. అదేంటి అన్నం లేదా అంటే, రోజు డబ్బా సరిపోతుంది కదూ అంతే వండానంటారు. ఇంత మిగిలితే ఏమైంది అన్నారు అనుకోండి, ఎందుకు వేస్ట్? అదేంటి నువ్వు ఎందుకున్నావు గృహస్థాశ్రమంలో? ఎవరూ లేకపోతే భూతబలి బయటపడాయి, పక్షులు తింటాయి, కాకులు తింటాయి, కుక్క తింటుంది, పంది తింటుంది. నువ్వు అలా ఇన్నిలో ఉన్న కరిమెతుకు నీకు సరిపోవడానికి మాత్రమే వండుకు తినడం అలవాటైతే వచ్చే జన్మలో ఒక మెతుకు నీకు పెట్టడం ఎలా కుదురుతుంది? కనీసం అడుగునున్నది తీసి పెట్టడానికి కూడా మిగల్చకపోతే ఒక గుప్పెడు. కాబట్టి నేర్పారు మనకి శంకరాచార్యులు వారు, నేర్పింది మనకి అన్నపూర్ణ. అమ్మ అన్నం పెట్టేటప్పుడు అయోగ్యుడని పెట్టదు, అయోగ్యుడి కోసమే ఎదురు చూసి పెడుతుంది. అయ్యో వీడు దారి తప్పిపోయాడు, నాన్నగారితో కలిసి తినలేదని రాత్రి మెలకువగా ఉండి వాడిని కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి ఏడుస్తుంది. ఒరే నాన్నగారు బాధపడుతున్నారు, ఏమిట్రా నీ కర్మ, ఈ చీకట్లో వచ్చి అన్నం తింటాం, నాన్న ఇలా చేయకురా అని ఏడుస్తుంది తల్లి. అందుకే ఇప్పటికీ మీకు కేరళలో చిరుప్పన్నం అని ఒక క్షేత్రం, అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క క్షేత్రం. ఆ క్షేత్రంలో ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి ఎవరికి అన్నం లేదనరు, అలా పెడతారు అన్నం.
పెట్టేసి రాత్రి 10 అయిన తర్వాత ఒక బస్తాడు బియ్యం అన్నం వండుతారు. 100 కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు. అన్నం వండి పొద్దున్న అందరికీ ఏం పెట్టారో అవన్నీ మళ్ళీ వండుతారు. వండి వేడిగా ఈ పదార్థాలు అన్నం పట్టుకెళ్ళి చీకట్లో గుడి వెనకాతల ఉన్న అరణ్యంలో పెట్టొచ్చేస్తారు. కొన్ని అరిటాకులు, మంచినీళ్లు అన్ని పెట్టొచ్చేస్తారు. ఎందుకంటే అమ్మా వాడి కర్మ దారి తప్పిపోయాడు, దొంగగా ఉన్నాడు, 10 మందిలో వచ్చి అన్నం తింటే పట్టుకుంటారు. అందుకని వాడు ఎక్కడో చీకట్లో బతుకుతున్నాడు. కానీ వాడికి అన్నం కావాలిగా, అమ్మ పెట్టకుండా ఎలా ఉంటుంది? అది అన్నపూర్ణమ్మ దేవాలయం అయినప్పుడు అందుకని అడవిలో పెట్టి వదిలేస్తారు. దొంగలు వచ్చి తినడతారు అన్నం. అన్నపూర్ణమ్మ ప్రసాదానికి దొంగని కూడా దూరం చేయదు. అది విచిత్రం. అది ఆ అమ్మ వైభవం. కాబట్టి ఆవిడ భర్తకి పెడితే అలా పెడుతుంది, అతిథులకు పెడితే అలా పెడుతుంది, బిడ్డలకు పెడితే అలా పెడుతుంది. అందుకే అసలు ఇల్లు అన్న మాట ఎప్పుడంటే ఇల్లాలుంటే, ఇల్లాలు లేని ఇల్లే కాదు, అదో సత్రం, అదో గది, అదో మఠం అంతే. అందుకే శాస్త్రం అంది, నీ మొహం నువ్వు ఉంటే ఇల్లు అవ్వలేదు, ఆవిడుంటేనే నీకు ఇల్లు అయిందని. గృహిణి గృహముచ్యతే. గృహిణి ఇల్లాలు ఎక్కడుందో దాన్నే ఇల్లని పిలుస్తారు. ఆవిడ తిరుగుతుంటే ఆవిడ పట్టాల చప్పుడు వినపడి, ఆవిడ గాజుల చప్పుడు వినపడింది, అది ఐశ్వర్యం, అది ఇల్లు. తప్ప నీకు ఎన్నైనా ఉండొచ్చు, నువ్వు వెళ్ళేటప్పటికి ఆవిడొక్కత్తి లేకపోతే, ఆవిడొక్కత్తి కానీ వెళ్ళిపోతే అంటే నా ఉద్దేశం శరీరం వదిలిపెట్టేసినట్టయితే పురుషుడికి సంబంధించినంత వరకు అది ఇల్లు కాదు, అది గృహము కాదు. ఎప్పుడు గృహము అంటే గృహిణి ఉన్నంతసేపే. అందుకే అసలు పరమేశ్వరుడు ఆ స్త్రీ హృదయంలో ప్రవేశపెట్టినటువంటి ప్రేమ అటువంటి అది. అందుకే ఎంత గొప్పగా గౌరవించిందో తెలుసా అండి స్త్రీని శాస్త్రం. పురుషుడు ప్రణిపాతం చెయ్యాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి, సాష్టాంగం చెయ్యాలి. అసలు ఆడదాన్ని సాష్టాంగం చెయ్యవద్దని చెప్పారు. నువ్వు చెయ్యడానికి వీల్లేదు, చెయ్యద్దు. అది పరమేశ్వరుడే కానీ గురువే కానీ స్త్రీ సాష్టాంగం చేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఏ శరీరావయవములోంచి ఈ లోకమంతా సృష్టింపబడి బయటికి వస్తోందో, బయటికి వచ్చిన బిడ్డలు ఏ స్థనముల నుండి ఆహారమును స్వీకరిస్తున్నారో ఆ రెండు అగౌరవింపబడి భూమిని తాకవలసిన అవసరం లేదు. అవి లేని నాడు సృష్టి లేదు. అందుకని మీరు సాష్టాంగం చెయ్యక్కర్లా, మోకాళ్ల మీద మోచేతుల మీద నమస్కరిస్తే సాష్టాంగమే అని స్త్రీని గౌరవించింది శాస్త్రం. అంత వైభవోపేతమైనటువంటి సనాతన ధర్మము, అంత మర్యాద చూపించింది స్త్రీమూర్తి ఎందు. కాబట్టి సరే అలా చెప్తూ వెడితే ఏమవుతుంది? జనత్వనత్కంకణలు పురాయి, ఆ తల్లి యొక్క చేతులు చేతికి పెట్టుకున్న కంకణముల యొక్క చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఆ ఒక్క చప్పుళ్ళ చాట్న శంకరాచార్యుల వారు ఎన్ని చప్పుళ్ళు దాచారో చూడండి. ఈ చప్పుళ్ళు అర్థమైతే ఏమవుతుంది? ఇళ్లలో అన్యోన్య దాంపత్యం గృహస్థాశ్రమం తరిస్తుంది. ఆ అందరూ ధరించాలని తాను ధరించిపోయిన శంకరాచార్యుల వారు మన గురించి నిరంతరంగా చేస్తున్న చప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రం. ఆ అర్ధనారీశ్వర స్తోత్రం రాకుండా గృహస్థాశ్రమంలో ఉంటే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు లోకం. కాబట్టి జనత్వనత్కంకణను పురాయై, ఆ తల్లి చేతులకు గాజులు వేసుకుంది. ఆ తల్లి పాదములకు పాదములకు మంజీరములను ధరించి నూపురములను ధరించింది. పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు అంటే మంజీరములు ఎందుకు ధరిస్తుంది అంటే, పాదములు శోభతో ఉంటాయి. ఎందుచేత అంటే ఆ పాదములు ప్రస్థానమును సూచిస్తాయి. నడిచేటటువంటి నడక, నడత రెండిటికి సూచనలు. నడక కాళ్ళతో నడుస్తాం, నడత లోపల భావాన్ని బట్టి నడుస్తుంది. ఎప్పుడు ఆయన గుడికి వెడతారండి, నడత. ఎప్పుడూ గుడికి వెళ్ళినట్టు తెలియడం నడక. లోపల భక్తి నడత. పైకి గుడికి వెడుతున్నట్లుగా ఆయన మనకి తెలియడం నడక. నడతకి గుర్తు నడక, నడకకి సాధనము పాదము. ఆమె నడత పతిని అనుసరించడం. ఎప్పుడు ఆయన మనసెరిగి ప్రవర్తిస్తుంటుంది ఆవిడ తప్ప. అసలు విచిత్రం ఏమిటంటే ఆవిడ విషయంలో, ఆవిడ మ్రోల సరస్వతీదేవి వచ్చి కూర్చుని కీర్తన వాయిస్తానంటే, ఆవిడ మీద కీర్తన వాయిస్తే ఆవిడ భ్రుకుటి చిట్లిస్తుంది. ఇదేంటి నా మీద కీర్తన చేస్తున్నాం?
ఆవిడ పొంగిపోయేది ఎప్పుడంటే పరమశివుడి మీద కీర్తన చేస్తుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. పశుపతే ఆ పరమశివుడి మీద కీర్తన చేస్తుంటే ఇలా ఇలా అంటుంది. చలిత శిరస సాధు వచన. ప్రవచనం వినేటప్పుడు బుర్ర ఇలా ఇలా కలపడం, ఇలా ఇలా అంటూ ఉండడం చేయకూడదు. సంగీతం వినేటప్పుడు స్తంభించిపోయి వినకూడదు. శ్రోతకి దేనికి ఉండే లక్షణం దానికి ఉండాలి. ప్రవచనం వినేటప్పుడు చక్కగా శ్రద్ధగా కూర్చుని వినాలి. సంగీతం వినేటప్పుడు అలా కూర్చున్నాం అనుకోండి, ఏమిటో వీళ్ళకి నచ్చిందో నచ్చలేదో అనుకుంటారు. సంగీతం వినేటప్పుడు మీరు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి పాడేవాడికి ఉత్సాహం. ప్రవచనం చెప్పేటప్పుడు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, ఎందుకు అలా అంటున్నారు, వాళ్ళందరికీ నచ్చిందా నచ్చలేదో తప్పు చెప్తున్నా అనుమానం వస్తుంది. అలా ఊగిపోకూడదు పావుల్లాగా ప్రవచనాల్లో, శ్రద్ధగా కూర్చుని ఉండాలంటే. కాబట్టి చలిత శిరస, శంకరాచార్యుల వారి కవిత్వం అంటే అలా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడానికి ధర్మాన్ని చూపిస్తుంటారు ఆయన. అమ్మవారు అలా తల కదుపుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎప్పుడూ శివుడి గురించి స్తోత్రాన్ని ఇష్టపడుతుంది, శివుణ్ణి అనుగమిస్తుంది, శివ వైభవాన్ని నిలబెడుతుంటుంది. అది ఆమె నడత. కాబట్టి ఆమె పాదములకు ఎప్పుడూ కూడా సువాసిని లక్షణములకు సంబంధించినటువంటి ఆభరణములు అలంకృతములై ఉంటాయి. ఆ పాదములు ఎప్పుడూ పసుపు రాసుకుని పారాణితో ఉంటాయి. ఆ పాదములకు ఎప్పుడూ మంజీరములు ఉంటాయి. ఆ మంజీరములకు మువ్వలు ఉంటాయి. మట్టెలు పెట్టుకుంటుంది తల్లి. మట్టెలు పెట్టుకుని ఆవిడ నడిచి వెడుతూ ఉంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అంటాడు, మరాళీ మందగమన. మరాళీ మందగమన అని రెండుగా విడదీయకూడదు. మరాళీ మందగమన. ఆమె ఆడహంస ఎంత మెల్లమెల్లగా నడుస్తుందో అంత అందంగా నడుస్తుంది. నడకలకి ప్రసిద్ధి వహించినది ఏది అంటే హంస. హంస నడిచేటప్పుడు అంత అందంగా నడుస్తుంది. ఆవిడ నడిస్తే ఏమవుతుందిట అంటే, పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణంలో ఒక మాట అంటారు, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ బియ్యంబులుందు గుజ్జల గోళ్లను ఒక మరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పోవి పెట్టు సదమల మణిమయ సౌధభాగములందు లీలతో భర్మ డోలికల నూగు బాలికల తేరి బాలికల తోడ బంతులాడు హరికాకీల పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అంటారు. మందమరాళములు అంటే ఆడ హంసలు. హంసలుట రుక్మిణీదేవి నడుస్తుంటే ఆవిడ దగ్గర నడక నేర్చుకుని అంత అందంగా ఆవిడ నడక అంత అందంగా ఉంటుంది. అందుకే గజగామిని అని ఒక పేరు. ఏనుగు నడుస్తున్నప్పుడు ఉండే అందం మీరు ఎప్పుడైనా పరిశీలించి చూశారో లేదో. అసలు ఏనుగు ఒక 6 నెలలు మాట్లాడచ్చు, అంత గొప్పది. ఆ ఏనుగు నడక ఎంత అందంగా ఉంటుందంటే, ఉత్తమ జాతి స్త్రీ నడకని పోల్చాలి అంటే ఏనుగు నడకతోనే పోలుస్తారు. గజగామిని అంటారు, ఏనుగు నడిచినట్టు నడిచింది అంటారు. అంత అందమైన నడక ఏనుగుది. మీకు హంస నడక చూడటం కుదరదు. హంస అలా దొరికే పక్షేం కాదు. మీకు నిజానికి నడక అందం చూడాలి అంటే మీరు చూడగలిగినది ఏనుగు ఒక్కటి. ఏనుగు నడుస్తున్నప్పుడు చూడాలి ఆ అందం. అంత గొప్పగా నడుస్తున్నట్టు చాలా గొప్పగా ఉంటుంది. నడకలో అందం ఏనుగుది, నడకలో టీవీ ఆబోతు. వృషభము ఆబోతు అందులో ప్రత్యేకించి నడిచిందా? అసలు ఆ నడకలో ఏమి టీ ఉంటుందో, కారే రానివ్వండి ఇంకోటే రానివ్వండి అలాగే నిల్చుంటుంది. దానికి ప్రదక్షిణ పురస్కరంగా వెళ్ళాలి తప్ప అదేం తప్పుకోదు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో సుందరకాండ చేస్తూ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్రశిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. ఆబోతు తలెత్తి చూస్తే ఎలా ఉంటుందో హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి సముద్రం వంక చూస్తే అలా ఉందంటారు. అలా చూస్తుంది అది నిలబడి. అబ్బో కాకినాడ ఓవర్ బ్రిడ్జీల మీద చూడాలి, వాటి టీవీ ఎలా నిలబడి ఉంటాయో. కాబట్టి ఆ తల్లి అంత అందమైన నడక కలిగిన తల్లి. బాహ్యం ఆంతరం ఏమిటో తెలుసా అండి అసలు రహస్యం? పరమయోగులైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అంజల చప్పుడు వినపడుతుంది. పరదేవత నడుస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మవారి యొక్క పాదములు పట్టుచీర యొక్క జీరాట గోచరమవుతుంది. వాళ్ళు అమ్మవారి పాదముల అంజల చప్పుడు వింటూ అమ్మవారి యొక్క నడక చూస్తూ వాళ్ళు రమించిపోతారు లోపల. అందుకే అది యోగశాస్త్ర రహస్యం. అది మీకు పట్టుకుందామంటే దొరకదు.
ఊపిరి తీసినప్పుడు ప్రధానంగా ఎందులోంచి వెళ్ళి ఎందులోంచి బయటకు వస్తుందో తిరగబడిపోతుంది ధ్యానంలో. అది ధ్యానావస్థలో పతాక స్థాయికి వెళ్ళిపోయాడు అని గుర్తు. ఆ స్థాయిలో నిలబడిపోయి ధ్యానం చేసి పంచేంద్రియాలని వెనక్కి తీసి మనస్సుని నిలబెట్టేసినటువంటి యోగి ఎవరుంటాడో ఆ యోగికి అమ్మవారి నడక అంజల చొప్పుడు వినపడతాయి. అలా వినపడిన వాడున్నాడే వాడు హంస. వాడు హంస అవుతాడు. హంసకుండే లక్షణం ఏమిటంటే పాలు నీరు కలిపి అక్కడ పెడితే పాలు తాగి నీరు వదిలేస్తుంది. జగత్తుని వదిలిపెట్టి బ్రహ్మాన్ని చూడగలుగుతాడు. పరమహంస అంటారు. అందుకే పరమహంస పరివ్రాజకాచార్య అంటుంటారు. పెద్దల్ని పీఠాధిపతుల్ని పిలిచినప్పుడు పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. పరమహంస అంటే వాళ్ళు ఎప్పుడు ఊపిరి తీసి ఊపిరి వదిలేటప్పుడు ఆ ఊపిరిలో సోహం అంటారు. అందులో అమ్మవారి యొక్క పాదములకు పెట్టబడినటువంటి మంజీరముల ధనులు వాళ్ళకి వినపడుతుంటాయి. అలా వినబడగలిగినట్టుగా ఆ ఊపిరి తీసి ఊపిరి విదిలిపెట్టగలిగిన ధ్యానావస్థకి వెళ్ళిపోయిన యోగులు మహానుభావులు. వాళ్ళు అనుభవిస్తారని. పరమాచార్య స్వామి మహానుభావులు నడిచిన దైవం ఆయన, అపర శివావతారం. వారు కూర్చుని ఎదురుగుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటూ చెవిలా అంటూ ఉండేవారు. చెవిలా అంటూ ఎదురి వాళ్ళ మాటలు వింటున్నట్టే ఉంటూ అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి యోగావస్థలోకి వెళ్ళిపోయి అమ్మవారి పాద మంజీరముల శబ్దం వినేవారు. ఆయన ఏదైనా చెప్తూ చెప్తూ ధ్యానంలోకి జారిపోయేవారు. ఆయన ఏదో సౌందర్యలహరిలో శ్లోకంలో ఏదో చెప్దాం అనుకునేవారు. అనుకుని ఆయన మొదలుపెట్టి సహస్రారే తారే అలా ఉండిపోయేవారు. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆయన అదేదో చెప్పేవారు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఆయన ధ్యానావస్థలోకి వెళ్ళిపోతే ఆయన వీపుని చెదపురుగులన్నీ కొరికేసి ఆయన ధ్యానంలోంచి బహిర్ముఖులై వీపుని ఏవో కొరుకుతున్నాయి చూడు అన్నారు శిష్యుణ్ణి. అయ్యయ్యో చెదపురుగులు కొరికేస్తున్నాయండి, రక్తం కారిపోతోందని అతను గబగబా బట్ట పట్టుకొచ్చాడు. ఆయన అన్నారు, వద్దు 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 వద్దు, నేను పరివ్రాజకాశ్రమంలో ఉన్న సన్యాసిని, నా వలన ఏ భూతమునకు అపకారం కలగకూడదు. నా శరీరం దెబ్బతిన్నా పర్వాలేదు. ఏం చేస్తావంటే శ్రావణం ఉంటుందే, బంగారపు పిసర్లు పైకెత్తుతారు, అది పట్టుకొచ్చి బట్ట మెత్తడికి పట్టుకొచ్చి ఒక్కొక్కదాన్ని చచ్చిపోకుండా మెత్తగా పట్టుకుని తీసేసి మెత్తటి బట్టలో పట్టుకెళ్ళి మళ్ళీ అవి బతకడానికి వీలుగా ఎక్కడైనా కాస్త ఎండిపోయినటువంటి కొయ్య ఉన్న చోట వాటిని జాగ్రత్తగా దులిపి వచ్చేసేయని వీపు వంచుకుని కూర్చున్నారు. కూర్చుంటే శ్రావణంతో తీసేశారు ఆ చెదపురుగుల్ని. అతి మహానుభావుడి సన్యాసాశ్రమం అంటే. అందుకే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అన్న బిరుదు ఇవ్వబడిన ఏకైక వ్యక్తి పరమాచార్య ఒక్కరే. ఆ స్థాయిని చేరుకున్నారు మహానుభావుడు. నడిచే దేవుడిని పేర్కొంచారు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మీకు ఎవరైనా పరిచయం ఉన్నారో లేదో, కాకినాడలో పరమాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని అనుభవించినటువంటి వారు బాగా దగ్గరగా పరిశీలించినటువంటి ఒక వ్యక్తి నాకు బాగా పరిచితుడు. వారు నాతో చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. పల్లకీలోకి వెళ్ళి కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయంతే అమ్మవారి పద నూపురముల యొక్క శబ్దాన్ని వింటూ ఆ యోగ స్థితిలో అలా నిలబడిపోయి ఉండిపోయారు. అది ఆ స్థితిని పొందుతారు. అది వాళ్ళని అమ్మవారు హంసలకి నడక నేర్పగలిగిన నడక అన్న మాటకు అర్థం. అది మన పాదములు ఏం చేస్తాయంటే నడవడానికి పనికొస్తాయి. అమ్మవారి పాదములు కేవలం నడవడానికి పనికొస్తాయని మీరు అనుకోకూడదు. శంకరుల ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? ఆవిడ కంకణమును చూడండి అన్నప్పుడు ఆవిడ మంజీరమును చూడండి అన్నప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? మంజీరము మీరు చూడాలి అంటే మంజీరము గురించి వినేటప్పుడు మీకు ఏది కనపడుతుంది? ఆవిడ పాదం కనపడుతుంది. ఆవిడ పాదం కనబడినప్పుడు ఏం కనపడుతుంది? ఆవిడ పాదం చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి ఉంటుంది. నఖధీవితి సంచన్నన మజ్జన తమోగుణ. ఆవిడ వేలికున్న గోటి కాంతులను దర్శనం చేస్తే చాలు కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విరిగిపోతుంది. ఆవిడ పాద మంజీరముల శబ్దం మీకెప్పుడు వినపడుతుంది? ఆవిడ కదిలితే వినపడుతుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ప్రతస్మరణీయులు మహాపురుషులు. వారు ఒకప్పుడు పరమదరిద్రాన్ని అనుభవించారు. ఆయన ఏమీ లేదు ఇంట్లో తినడానికి.
లలితా సహస్రం చేస్తూ కూర్చుండిపోయి మహానుభావుడు ఒక స్థితిలో స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోతే అమ్మవారి పాద మంజీరముల ధ్వని వినపడుతుండగా వచ్చి లేపి కూర్చోబెట్టుకుని పాయసం పెట్టింది. ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడ. వారింట బాలాస్వరూపం తిరుగుతూ ఉండగా బాల మంజీర ధ్వనులు విన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్ళి ఒక రోజంతా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వస్తుంటారు. మొన్ననే వచ్చారు కూడా ఒక ఆయన. పేర్లు చెప్పడం బాగుండదు సభాముఖంగా అని నేను చెప్పట్లేదు. అలా అనుభవించారు మహానుభావులు. పరదేవతానుగ్రహాన్ని పొందారు. అమ్మవారి పాద మంజీరముల ధ్వని వినబడింది అంటే అంతటి మహాయోగి అని గుర్తు. ఊపిరిలో వింటారు వాళ్ళు. ఆ ఊపిరి తీసి విడిచిపెట్టడంలో అంత మెల్లనితనాన్ని పొందేసి అమ్మవారి మంజీర ధ్వనులు వినపడతాయి. ఆ పాదము కాని కనపడిందా, మంజీర ధ్వని వినపడిందా, వాడికి రక్షణ. మఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచటజిభిః తరుణాం దివ్యానాం హసతి యుపతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరగ్రేణ దదతా దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాస్నాయ దదతౌ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఎంత దరిద్రుడైనా ఎక్కడైనా అమ్మా అని పిలిస్తే చాలు ఆవిడ రక్షణ పొందుతాడు. స్వర్గలోకంలో ఉన్న దేవతలకు ఉండదు ఆ రక్షణ. అమ్మవారి పాదములను నమ్ముకున్న వాడికి ఆ రక్షణ ఉంటుంది. అటువంటి పాదములు, అటువంటి మంజీరములు. మూకశంకరులు అమ్మవారి పాదములను స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. నేను ఇప్పుడు చదివినవి మూక పంచశతి అవి అసలు ఈ మధ్య నేను చూడనే కుదరట్టలేదు. జటాలా మంజీర స్ఫుట రుచి అంటారు. అందులో అమ్మవారి యొక్క పాదములకు జటలొచ్చినట్టుగా ఉంటాయి. అంటే అమ్మవారికి జట ఉంటుంది, అది కాదుట. అమ్మవారి పాదములొక్కటే ఒక మనిషి కింద చిత్రీకరించారు ఆయన. అవిట ఎలా ఉంటాయంటేట జటాలా మంజీర స్ఫుటదరుణ నికటైహి. ఆ పాదములకు పెట్టబడినటువంటి మంజీరములలోంచి వచ్చేటటువంటి వివిధ రకములైన మణుల కాంతులు ప్రసరించడం వల్ల తపస్సు చేస్తున్న వ్యక్తికి జటలు కట్టేసి ఎర్రగా ఎలా వేలాడుతుంటాయో జటలు, అమ్మవారి పాదములు ఒక్కటే అలా ఉంటాయిట. మీరు మరోలా అనుకోకండి, మీకు బాగా అర్థం అవ్వడానికి నేను చూపిస్తున్నాను. అందులో ఆయన అంటారు, అమ్మా నువ్వు నీ పాదములు ఎలా కూర్చుంటాయంటే తపస్సులో కూర్చున్నట్టుగా అవి ఆమె యొక్క గోళ్లల్లోంచి నఖ రుచి జరి గంగపయస అంటారు. తపస్సు చేసే వ్యక్తి గంగానది ఒడ్డులో కూర్చుని తపస్సు చేస్తుంటే కింద నుంచి గంగ నీళ్లు వచ్చేసాయి అనుకోండి, ప్రవాహం వచ్చి బహిర్ముఖుడు అవడం. అలాగే గంగ నీళ్లలోనే అలాగే కూర్చుని తపస్సు చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనసు పైకి వెళ్ళదుగా, లోపల రమిస్తున్నాడు. గంగాజలాలు తగులుతూ వెళ్ళిపోతున్నాయి. కొద్దిగా ప్రవాహం పైకి వచ్చింది, ఆయనకి తెలియదు. అలాగే గంగాజలాలలో కూర్చుని తపస్సు చేస్తున్నట్లుగా నీ పాదములు కూడా తపస్సు చేస్తున్నాయమ్మా అన్నారు. ఆ తపస్సు చేసే వ్యక్తికి పైన జటలు కట్టి వేలాడతాయి. అలా నీ పాదములు కూడా గంగలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసా అన్నారు. నీకు అర్థం అవడానికే చూపిస్తున్నాను తప్ప నా ఉద్దేశ్యం ఇంకొకటి కాదు. అమ్మవారి పాదములుట ఇలా పెడితే ఆవిడ పాదములు ఎలా ఉంటాయంటేట ఇలా పెట్టినప్పుడు ఆవిడ ఆ గోళ్ల యొక్క కాంతులు గంగపయస, ఆ గోళ్ల కాంతులు తెల్లగా ఉంటాయి. గంగా నదీ జలాలు తెల్లగా ఉంటాయి. ఆ తెల్లటి కాంతులలో ఉన్న ఆమె పాదములు గంగా జలాలలో తపస్సు చేస్తున్న ఒక యోగిలా ఉంటాయి. దీనికి పెట్టబడినటువంటి మంజీరముల మనుల కాంతులు జటాలా మంజీర, ఆ జటలుగా ఎర్రటి జటలుగా కాంతులు వేలాడుతుంటాయిట. అలా ఉన్న నీ పాదములను దర్శనం చేస్తే ఏమవుతుందో తెలుసా అన్నారు మూకశంకరు. అమ్మ నీ పాదములు ఎందుకు తపస్సు చేస్తున్నాయో తెలుసా? లోకంలో మనుషులు తపస్సు చేస్తారు, నీ పాదములు ఎందుకు తపస్సు చేయడం? అంటే పాదములు ఎందుకు తపస్సు చేస్తున్నాయంటేట ఎక్కడైనా ఎవరైనా నా భక్తులు అమ్మా అని పిలుస్తారేమో రక్షించాలని తపస్సులో పరమేశ్వరుణ్ణి చూసినట్టుగా అవి తపస్సమాధిలో ఉండి భక్తుల్ని చూస్తున్నాయిట. ఈ పాదములంత శక్తివంతములమ్మా అన్నారు మూకశంకరు పాదాల మీద శతకం చేస్తూ. అమ్మ పాదములు, అమ్మ మంజీరములంటే అంత శక్తివంతములు. కాబట్టి నేను ఎంతని మీతో మనవి చేయగలను. అలా మనవి చేస్తూ వెడితే 7 రోజులు ఒక లెక్క, అది సరిపోతుందా? అసలు అమ్మవారి యొక్క జనత్వనక్కను పురాయై పదాబ్జరాజత్ఫణిరాజితాయ. శంకర భగవత్పాదులు అంటారు, ఇప్పటిదాకా అమ్మవారి చేతులకు అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి ఆభరణముల గురించి మాట్లాడారు.
ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే పరమశివుని యొక్క ఆభరణములు మాట్లాడుతున్నారు. పరమశివుని యొక్క పాదములకు పెట్టబడిన ఆభరణములు ఏమున్నాయిట ఆయన పాదములకు? పదాబ్జరాజ ఫణిరాజితాయ. ఆ అయ్యవారి పాదాలకి పాము చుట్టుకుని ఉంది. అది కూడా పాములు కాదు. పదాబ్జరాజ ఫణిభూషితాయ. ఫణిరాజు అంటే పాములలో రాజు ఎవరుంటారో అటువంటి రాజు, ఆ పాముల రాజు చుట్టుకుని ఉన్నాడు. ఇందుకలా పాములు చుట్టుకోవడం ఏంటి? ఆవిడ చక్కగా మంజీరములు పెట్టుకుంది, చక్కగా చేతులకి కంకణములు వేసుకుంది. ఆ ధ్వని, ఆ పాదాలు, ఆ పసుపు, ఆ పారాణి, ఆ బొట్టు నిజంగా ఎంత వైభవోపేతంగా ఉంది. పాదానికి పాము ఉండడం ఏంటి? పామును చుట్టుకోవడం ఏంటి? అని అర్థం ఉందా? మనకి తెలియకపోతే గబుక్కుని ఏమనేస్తామంటే, ఏమిటోనండి అమ్మవారి వైభవం వేరు, ఇది ఏమిటండి, ఇది ఎలా దొరికాడండి ఆవిడకి అనేస్తాం. కానీ ఆయన ఎంతటి మహానుభావుడో చెప్పడమే శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. పదాబ్జరాజఫణిరాజితాయ అని కదా, పాముల రాజు చుట్టుకున్నాడని కదా. దానికి ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. ఎందుకు పరమశివుడు అలా చుట్టుకుంటాడు అన్నదాన్ని. ఒకానొకప్పుడు పరమశివుడు తాండవం చేశాడు. ఆ తాండవాన్ని మహాప్రళయమునందు చేసేటటువంటి తాండవం అంటారు. అది మహాతాండవము. ఆ తాండవం చేసినప్పుడు ఇంకా లోకాలు ఏమి ఉండవు, అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఎవరు ఉండరు. ఇంకా మహాప్రళయ సాక్షిణి అమ్మవారు ఒక్కరే చూస్తుంది. దాన్ని ప్రళయ తాండవము అంటారు. అలాగే ఇంకొక తాండవం ఉంటుంది, దాన్ని ఆనంద తాండవము అంటారు. పరమ సంతోషంతో ఈ లోకాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే స్వరూపంలో ఆనంద తాండవం చేస్తాడు. ఆనంద తాండవం చేసే సభకే నటరాజ సభ అని పేరు. చిదంబరంలో ఉంటుంది. అది చిదంబరం వెడితే చూడవలసింది ఏది అంటే ఆకాశలింగం నటరాజు. నటరాజుగా అక్కడ ఉంటాడు. చిత్ సభ అంటారు. ఆ సభలో నటరాజస్వామిగా నిలబడి ఉంటాడు ఆయన. ఆ నటరాజస్వామిగా నిలబడి చేసేటటువంటి తాండవాన్ని ఆనంద తాండవము అంటారు. అలాగే ఊర్ధ్వ తాండవము అని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆయన కాలు ఇలా పైకెత్తేసి ఈ పైన ఉన్నటువంటి ఆ పై కప్పు ఏది ఉందో దాన్ని పాదంతో తాకుతాడు. అప్పుడు ఎలా ఉంటాడంటే ఇలా రెండు కాళ్ళు ఉండవు, ఒక కాలు ఇలా ఉంటుంది, ఒక కాలు ఇలా ఉంటుంది, అలా ఉంటాడు. అలా ఉన్న ఊర్ధ్వ తాండవమూర్తి అంటారు దాన్ని. అలా కాలు పైకెత్తినటువంటి తాండవమూర్తి. ఇంకొక తాండవం ఉంటుంది. 7 రకాల తాండవాలు ఉంటాయి. ఇప్పుడు ఆ తాండవాలన్నీ చెప్పి వాటి అర్థాలు చెప్పడం కష్టం కాబట్టి నేను అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మీతో. అజప తాండవము అంటారు. అజప తాండవము లేదా అజప నటనము అని పిలుస్తారు దాన్ని. అజప నటనము అని ఎందుకు పిలుస్తారంటే, జపం చేసేటప్పుడు కదలికలు ఉంటాయి లోపల. ఎందుకుంటాయంటే, జపం చేసేటప్పుడు ఊపిరి పీల్చి ఊపిరి విడిచిపెడుతూ బీజాక్షరాల్ని పలుకుతూ ఉంటాడు. ఆ బీజాక్షరాల్ని పలుకుతూ ఉన్న కారణం చేత శరీరంలో ఉండేటటువంటి నాడులన్నీ ఆ శక్తిని పొందుతాయి. అవి విశేషంగా నాడులు శక్తితో నిండిపోతే ఏమైపోతుందంటే, ఆ శక్తితోటి ఏ మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేస్తూ బీజాక్షరం పలికాడో ఆ మంత్రాధిష్టాన దేవత కనపడుతుంది కొన్నాళ్ళకి. అందుకు మంత్రజపం. అది మంత్రజపం యొక్క శక్తి. కాబట్టి మంత్రజపం అంత గొప్పది. అటువంటి మంత్రజపం చేత లోపల వచ్చేటటువంటి కదలికలకి జపతాండవము జపనటనము అంటారు. అంతవరకు అర్థం చేసుకోండి చాలు. అజపనటనము అని ఒకటి ఉంటుంది. అజపనటనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఏమీ జపం చేయడు, ఆయన ఏమీ మంత్రం చెప్పడం, ఆయన ఈ ధ్యాన స్వరూపాన్ని చూడడం. అజప అంటే జపం చేయట్లేదు. కానీ ఏం చేస్తున్నాడు? జపం చేయకపోయినా కూర్చుని ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నాడు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఆయన లోపల ఒక దాన్ని చూస్తున్నాడంతే, జపం చేయట్లేదు. ఎవరు? దీన్ని త్యాగరాజస్వామి చేశారు. త్యాగరాజస్వామి అంటే నా ఉద్దేశం వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి వారు కాదు. నేను ఆయన గురించి మాట్లాడటం లేదు. ఎక్కడ త్యాగరాజస్వామి వారు పుట్టారో అక్కడ తిరువారూరులో త్యాగరాజస్వామి అన్న పేరుతో ఉన్నాడు పరమశివుడు. ఆయనకి త్యాగరాజస్వామిని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? తిరువారూరులో అజపతాండవం చేస్తాడు. అక్కడ అజప నటనం చేస్తాడు. అజప నటనం అంటే అది ఒక్క శ్రీ మహావిష్ణువు గుండెల్లోనే చేస్తాడు. విష్ణువు ఎప్పుడు లోపల పరమశివుణ్ణి చూస్తూ ఉంటాడు. అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. ఆయన కూర్చుని
లోపలికి చూస్తూ సంతోషిస్తున్నాడు పరమశివుడు. ఇప్పుడు ఆనంద తాండవమూర్తి అనుకోండి, కాలిలా పైకెత్తుతాడు, కదులుతాడు. విష్ణువు యొక్క హృదయంలో అలా కదిలి తాండవం చేయడానికి అవకాశం ఏది? అలా కదలలేడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే శివుడి యొక్క నటనాన్ని, అందుకే త్యాగరాజ నటనము అజప నటనము అని పిలుస్తారు దాన్ని. ఊపిరి తీసేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నా ఉరప్పంజరం విచ్చుకుంటుంది, నేను అని వదిలేశాను అనుకోండి, ఉరప్పంజరం సంకోచిస్తుంది, చిన్నదైపోతుంది. ఊపిరి తీస్తే పెరుగుతుంది, ఊపిరి వదిలితే తగ్గిపోతుంది. విష్ణువు ఊపిరి తీసినప్పుడు కదులుతాడు, విష్ణువు ఊపిరి వదిలేస్తుంటే తగ్గిపోయి నిల్చుంటాడు. విష్ణువు ఊపిరి తీస్తుంటే కదులుతుంటాడు, మళ్ళీ వదిలేస్తే తగ్గిపోతాడు. ఈ కదిలి తగ్గి కదిలి తగ్గి కదిలే కదలికలను ఎవరు చూస్తుంటారు? విష్ణువు చూస్తుంటాడు. అది అజపనతనం అని పేరు, దాన్ని అజపతాండవం అంటారు. ఒకప్పుడు ఏమైందంటే శ్రీ మహావిష్ణువు అలా చూసి సంతోషిస్తున్నారు. ఆయనకు ఒక విషయం గోచరించింది, లోకానికి ఒక పెద్ద ప్రయోజనం కలగవలసిన సమయం ఆసన్నమైంది అని ఆయన అదే పనిగా శివుడి వంక చూస్తూ ఆనందపడిపోతున్నారు. అన్నప్పుడు కదిలిన శివుడు, అన్నప్పుడు కదలికల్ని దింపేస్తున్న శివుణ్ణి చూస్తూ మురిసిపోతున్నారు. ఆయన మురిసిపోతుంటే విష్ణువు బరువెక్కారు. ఆయన బరువెక్కితే శేషుడికి అనుమానం వచ్చింది. ఎందుకని కిందనేగా ఉంటాడు శేషుడు ఎప్పుడు, మరి శేషపాంకు మీదేగా పడుకుంటారు. స్వామి మీరు బరువెక్కిపోతున్నారు, ఎందుకు ఇలా బరువెక్కుతున్నారు అని అడిగాడు ఆదిశేషుడు. ఆయన అన్నారు, నేను లోపల అజపతాండవం చూస్తున్నాను, శివుణ్ణి చూస్తున్నాను అన్నారు. అంత బాగుంటుందా శివనృత్యం అన్నారు. చూస్తే నీకు తెలుస్తుంది అన్నారు. ఎక్కడ చూడమంటారు అని అడిగారు. చిదంబరం వెళ్ళు, చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామిగా ఆనంద తాండవం చేస్తాడు, వెళ్ళి చూడమంటారు. చిదంబరం వచ్చాడు ఆదిశేషుడు. ఏ రూపంలో వచ్చాడో తెలుసా అండి? ఆదిశేషుడుగా రాలేదు, పతంజలి అన్న పేరుతో వచ్చాడు. అందుకే పతంజలి యోగశాస్త్రం ఇచ్చారు, పతంజలి వైద్యశాస్త్రం ఇచ్చారు, పతంజలి మహాభాష్యం ఇచ్చారు, వ్యాకరణం. మనుష్యులకి కావలసిన రోగాలు పోవడానికి ఔషధి, యోగము, వాక్కుకి కావలసిన వ్యాకరణము, మూడు ఇచ్చారు పతంజలి. అందుకే మహాభాష్య వ్యాఖ్య అంటారు ఎవరు, మూకశంకరులు ఆ మూక పంచశతిలో. అటువంటి పతంజలి, ఆదిశేషుడు పతంజలిగా వచ్చే ముందు ఒక తల్లి, నాకు ఎల్లైనా లోకమునందు అపారమైన ఖ్యాతి గణించవలసినటువంటి కొడుకు కలగాలి అని ఆవిడ పేరు కొనిక. కొనిక అన్న తల్లి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ రెండు చేతులు చాపి అంజలి ఘటించి నిలబడింది, సూర్యుడి వంక చూస్తూ మీ అనుగ్రహంతో నాకు కలగాలని. ఇక్కడ నుంచి శేషుడు కదిలిపోయాడు అనుకోకూడదు, శేషుడు అక్కడ ఉంటాడు. శేషాంశ కదిలింది, కదిలి భూమండలం మీదకి వస్తోంది, చిదంబరంలో చూద్దామని. ఆయన వస్తూ ఉంటే సూర్యుడు చూశాడు. చూసి కొనిక లోకమునందు అపారమైనటువంటి కీర్తి గణించవలసిన కొడుకు కావాలని అడిగింది. కాబట్టి వెళ్ళి నువ్వు ఆవిడకి కొడుకుగా పుట్టు అన్నాడు. అనేటప్పటికీ ఆదిశేషుడు చిన్న పాము పిల్లై అంజలి ఘటిస్తున్నటువంటి కొనిక చేతి మీదకి వచ్చి పడ్డాడు. ఆవిడంది, సూర్యనారాయణమూర్తికి అంజలి ఘటిస్తుండగా నాకు బిడ్డడిగా చేతి మీద పడ్డావు కాబట్టి పట్టంటే పడ్డావు, అంజలి అంజలి ఘటిస్తుండగా అంజలి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరుంచారు. అందుకొచ్చింది పతంజలి అన్న పేరు. ఆ పతంజలి చిదంబరం వెళ్ళాడు. చిదంబరం వెళ్ళి నటరాజస్వామి వారి యొక్క ఆనంద తాండవాన్ని చూశారు. అందుకే మీరు ఎప్పుడైనా నటరాజస్వామి వారి యొక్క మూర్తిని చూడడం కాదు, విగ్రహం చూడడం కాదు, నటరాజస్వామి వారి యొక్క చిత్తరువుని చూడాలి. అది కూడా తెలిసి తెలియని వాళ్ళు గీసింది కాదు. మీరు కంచి ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళితే, మొన్ననే నేను ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు నాతో ఉన్నారు ఎవరు, అది మోహన్ రావు గారే ఉన్నారు నాతో, ఆయనకి చూపించాను కూడా, చూడండి. నటరాజస్వామి వారి యొక్క మూర్తి వెనక గోడ మీద గీసి ఉంటుంది. మళ్ళీ అలా ఉన్నది ఎక్కడో తెలుసా అండి? కాశీపట్టణంలో కంచికామకోటి వారి సత్రం ఎదురుగుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శివ పంచాయతన దేవాలయం నిర్మాణం చేశారు. ఆ దేవాలయంలోకి వెళ్ళగానే ముఖమంటపంలో ఉంటుంది ఆ నటరాజస్వామి ఆనంద తాండవం. ఆనంద తాండవంలో అందరూ కదులుతారు, అందరూ కదిలి వాయిస్తూ ఉంటారు. విష్ణువు మధ్యలో వాయిస్తూ ఉంటారు, అందరూ తలకో వాద్యం వాయిస్తూ ఉంటారు, పరమశివుడు నర్తన చేస్తూ ఉంటారు. కదలకుండా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ఇద్దరి.
ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. అందుకే ఆనంద తాండవం చూడ్డానికి వచ్చిన పతంజలి ఏం చేశాడంటే, కిందంతా పాము శరీరం, ముఖం ఒక్కటి మనిషి ముఖం, కిందంతా పులి శరీరం, ముఖం ఒక్కటి మనిషి ముఖం వ్యాఘ్రపాదుడి. ఇప్పుడు మళ్ళీ నేను వ్యాఘ్రపాదుడి చరిత్ర అంతా ఎక్కడ చెప్పను, అందుకని వ్యాఘ్రపాదుడు అంతే అలా అనుకోండి. పతంజలి చెప్తున్నాను వినండి అంతే, అక్కడ అవసరం కాబట్టి. కాబట్టి ఇప్పుడు పాము శరీరం, ముఖం మనిషిది. పతంజలి అలా చూస్తూ ఉంటాడు నమస్కారం చేస్తూ, తప్ప ఆయనేం వాయించడు. చూసి మురిసిపోతుండేవాళ్ళు వాళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళందరూ వాద్యాలు మోగిస్తారు. అట్నుంచి వ్యాఘ్రపాదుడు చూస్తుంటాడు. ఆదిశేషుడు కడు పతంజలిగా వచ్చి ఆనంద తాండవాన్ని చూస్తున్నాడు. చూశాడు 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 పొంగిపోయాడు. పొంగిపోయి వీళ్ళందరి వంక చూశాడు. అందరూ ఏదో ఒకటి వాయిస్తున్నారు, తను పావు తనేం వాయిస్తాడు? బాధేసి, అరేరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఆనంద తాండవం ఇంత గొప్పగా ఉంది పరమేశ్వరుడు, అందుకు కదూ శ్రీ మహావిష్ణువు పొంగిపోయారు. నేను ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలని చూశాడు. చూసి ఏం చెయ్యాలో అర్థం కాక, చెయ్యడానికి నేను పావుని కాబట్టి రెండే చేయగలను. మీరందరూ చూస్తే వినలేరు, వింటే చూడలేరు. ఎందుకంటే రెండూ కలిపి ఒక ఇంద్రియంతో మనం చెయ్యం. వినాలంటే చెవులు ఉండాలి, చూడాలంటే కళ్ళు ఉండాలి. తప్ప ఒకే ఇంద్రియంతో చూస్తూ వినడం మనకు కుదరదు. చెవులు మూసేసి కళ్ళతో చూస్తూ వినమంటే కుదరదు, కళ్ళు మూసేసి చెవులతో చూస్తూ వినమంటే చెవులు చెయ్యవు. పావుకి చెవులు చూస్తాయి, వింటాయి. అందుకని నేను చూస్తూ ఇవన్నీ వింటూ మురిసిపోతానని నమస్కారం చేస్తూ ఉండిపోయాడు. అది మీరు కాశీపట్టణంలో చూడాలి. మళ్లీ కావాలి అనుకుంటే కంచి ఏకాంబరేశ్వర దేవాలయం నటరాజస్వామి వెనక గోడ మీద చూడాలి. అటువంటి స్వరూపంతో ఉన్న పతంజలి చూసి 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 చూస్తున్నాడు. చూస్తుంటే నంది భృంగి వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారని అడిగాడు. మేమందరం చక్కగా ఏదో ఒకటి వాయిస్తున్నాం, కాళ్ళ చేతులా నీకేమున్నాయి వాయించడానికి పాపం అన్నారు వాళ్ళు. వెంటనే ఆయన బాధపడ్డాడు. ఇన్నాళ్ళు ఆదిశేషుణ్ణి అనుకున్నాను, నిజమే కాళ్ళు చేతులు లేనివాడిని నేనేం చేయను పరమేశ్వర తాండవానికని. కాళ్ళు చేతులు అంటే ఏమిటి? కాళ్ళు బాగా సాగదీసి నడుస్తాం, చేతులుంటే పైకెత్తుతాం, ఏదో చేస్తాం. నందికి కొమ్ములు ఉన్నాయి, ఇంకోళ్ళకి కాళ్ళు ఉన్నాయి, ఇంకోళ్ళకి చేతులు ఉన్నాయి. కొమ్ములు కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను, అద్భుతమైన కవిత్వం శివతాండవం మీద 8 శ్లోకాలు చెప్పాడు. అందుకే ఆ 8 శ్లోకాలకి ఎక్కడా దీర్ఘాక్షరం ఉండదు, ఒక్క దీర్ఘాక్షరం కూడా ఉండదు, అన్ని హ్రస్వాక్షరాలే. అంటే కాళ్ళు చేతులు కొమ్ములు లేని కవిత్వం చెప్పానన్నాడు. అలా తాండవం గురించి చెప్పిన కవిత్వం ఇంకోటి లేదు. అంత అద్భుతమైన కవిత్వం చెప్పి వాళ్ళందరూ మురిసిపోయారు. మురిసిపోయాక నర్తన చేస్తున్న శివుణ్ణి చూసి, మీ అందరూ అన్ని వాయిస్తున్నారు, నేను వాయించలేకపోయాను కదూ, కాబట్టి పరమేశ్వరుడికి నేను భూషణం అయిపోతాను, ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్లి పరమశివుడు కాలుకి చుట్టుకున్నాడు. ఓ కాలు అది శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. పదాబ్జ రాజనిరాజితాయ, ఒక కాలుకి ఫణిరాజు ఉన్నవాడా అని పిలవడం వెనక ఉన్న ఉద్దేశం అది. ఆదిశేషుడంతటి వాడా పాదాన్ని చుట్టుకున్నాడు. అంత గొప్ప ఆనంద తాండవం. నటరాజు అంటే ఏమిటో తెలుసా అండి? నటరాజుగా కదలడము అన్న మాటకు అర్థం ఏంటంటే, మహానుభావుడు ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటాడు, మోగిస్తుంటాడు ఇలాగా, ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు, ఒక ముఖం నవ్వుతూ ఉంటుంది, జుత్తు ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, నటరాజస్వామి జుత్తు ఇలా వాలిపోయి ఉండదు, ఇలా వేస్తారు జుత్తుని, ఇక్కడ వరకు ఉంటుంది, ఇలాగా ఇక్కడ వరకు ఉంటుంది. అంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? నటరాజస్వామి తాండవం చేసేటప్పుడు కొప్పు ఉండదుగా, మరి జారిపోతుంది, ఉండిపోయి జటలు కదా ఇలా ఉంటాయి ఆయనకి. ఆయన తాండవంలో వేగంగా ఇలా అన్నాడు, ఈ జుత్తంతా జటలు ఇలా తిరిగి. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరగడానికి ఆగాడనుకోండి, ఈ జడలు ఇలా పడిపోతాయి. ఎంత వేగంగానో ఇలా అని ఇలా అన్నాడు అనుకోండి, ఆ వేగానికి ఇటు జడలు ఇటు, ఇటు జడలు ఇటు, ఇలా నిలబడేటట్టుగా తల తిప్పగలడా ఎవడైనా? ఆయన తిప్పుతాడు తాండవంలో. అంటే మీరు అసలు ఊహించలేరు ఆ వేగాన్ని. అంత వేగంగా తిప్పుతూ పరమనవ్వుతూ ఉంటాడు, చక్కగా ప్రసన్నుడై ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క స్మృతి చిహ్నంగా ఆయన దాదాపు 100 సంవత్సరములు జీవించారు. కాబట్టి 100 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మాణం చేసి సిమెంటుని ఇనుము వాడకుండా కేవలం పురుష జాతి శిలలు, అంటే ఒకే జాతి శిలలు ఏరి తెచ్చి
18 సంవత్సరములు రాత్రింపగళ్ళు చెక్కి పద్మశ్రీ అవార్డు గ్రహీత కారణజన్ముడని పరమాచార్య చేత ప్రస్తుతింపబడిన మహానుభావుడు గణపతి స్థపతి ఆధ్వర్యంలో అసలు అపురూప శిల్పం తంజావూరులో ఉన్న శిల్పాన్ని అనుకరిస్తూ 1000 సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళీ అటువంటి ఆలయం. ఎక్కడ ఇనుము సిమెంటు వాడకుండా అద్భుతమైనటువంటి గోపురంతో స్తంభాలతో శిల్పకళా విన్యాసంతో పరమాచార్య స్వామి వారికి మణిమంటపం కట్టి కుంభాభిషేకం చేశారు మొన్న. దానికి నాతో మా మోహన్ రావు గారే వచ్చారు. దాని మీద కూడా ఈ తాండవమూర్తి ఉంటారు, దాని మీద కూడా నటరాజస్వామి ఉంటారు. ప్రదోష తాండవమూర్తి అని గోడ మీద చెక్కారు. గురు పరంపర అద్భుతం. ఆ నటరాజస్వామి అంత వేగంగా తిప్పుతాడు, తలని జుట్టు ఇటు ఇటు అలా విసురుకుంటుంది. ఆయన ఢమరుక మోగిస్తే అర్థం ఏమిటంటే భాష అంత శబ్దములన్నీ ఆ ఢమరుకలోంచి వచ్చాయి. ఈ వచ్చినవన్నీ ఈ సమస్త సృష్టికి గుర్తు ధ్వని, ఢమరుకం. ఈ శబ్దములు సృష్టి అయితే సృష్టి అంతా లయమైపోవడమే అగ్నిహోత్రం. అందుకే ఇటు ఢమరుక ఇటు అగ్నిహోత్రం. సృష్టికర్త ప్రళయకర్త, మధ్యలో చిరునవ్వుతో ఉన్న ముఖం స్థితికర్త. సృష్టి స్థితి లయములను చెయ్యగలిగిన వాడను నేనే. నన్ను అందుకోవాలంటే, నన్ను తెలుసుకోవాలంటే ఊర్ధముఖ చలనం చెయ్యాలని చెప్పడానికి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది, చిరునవ్వుతో ఉంటాడు. అది అపురూపమైన నటరాజమూర్తి. ఆ నటరాజమూర్తి కాలుకు చుట్టుకుని ఉంటాడు ఫణిరాజు ఆదిశేషుడు. అది మహానుభావుని యొక్క విశేషం. అంటే సమస్త లోకములకు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. ఇది చెప్పడమే ఆయన పాదములకు ఆ పాము చుట్టుకుని ఉండడం. ఆదిశేషుడంతటి వాడు మురిసిపోయాడు ఆ నటరాజుని చూసి. ఇక మనమే పాటి వాళ్ళం. కాబట్టి హేమాంగదాయై అమ్మవారు పెట్టుకునేవి అంగదములు అంటారు. అంగదములు అంటే భుజకీర్తులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకునే భుజకీర్తులు హేమాంగదాయై బంగారంతో చేయబడ్డాయి. ఎందుకని? అత్యంత గొప్ప లోహం ఏదో అటువంటి దానితోనే అమ్మవారు ఆభరణములను అలంకరించుకుంటుంది. కాబట్టి బంగారు ఆభరణములను అలంకరించుకుంది. శంకరుడు భుజగాంగదాయ పావులను చుట్టుకున్నాడు. కాలికి పావుంది బాగుంది, మరి భుజములకు ఎందుకు చుట్టుకున్నాడు? దానికి పెద్ద ఆఖ్యానం ఉంది స్కాందంలో. దాని గురించి అబ్బో ఎంత విశేషంగా చెప్పారు. మీకు నేను లఘువుగా కొద్ది విషయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. వాసుకి పరమశివుడికి గొప్ప భక్తుడు. అందుకే త్రిపురాసుర సంహార సమయమునందు పరమేశ్వరుడు మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటే దానికి వింటినారిగా వచ్చాడు వాసుకి. అలాగే క్షీరసాగర వదనం జరిగేటప్పుడు ఆ మందర పర్వతాన్ని చుట్టుకున్నాడు దేవతలకు ఉపకారం చేయడానికి. పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. పైగా ఒకానొకప్పుడు వాసుకి పుట్టలోంచి బయటికి వెళుతుంటే గరుత్మంతుడు వచ్చి ఆ వాసుకి పడగల మీద తన గోళ్లు పెట్టి చీలుస్తూ ముక్కు పెట్టి కొట్టాడు. వాసుకి అంటే సామాన్యమైన పాము కాదు కదా. అందుకని ఆయన తన పడగలలోంచి విషం కక్కి మణులను ప్రకాశింపచేశాడు. ఆ కాంతికి కళ్ళు కనపడక గరుత్మంతులంతటి వాడు ఆయన వదులుతున్న విషాగ్నికి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఇద్దరూ అలా దెబ్బలాడుకుంటున్నారు. ఇద్దరికీ తండ్రి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి వచ్చి అన్నారు, వాడు మహాశివభక్తుడు వాసుకి, వాడి జోలికి నువ్వు వెళ్ళకు, నీకు ఆహారం ఇంకొకటి చెప్తాను వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. వాసుకిని పిలిచి అన్నారు, నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేయి, దక్షిణ దేశానికి వెళ్ళి తపస్సు చేయమన్నారు. ఆయన వచ్చి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ శివభక్తికి మెచ్చుకున్నాను, ఏ కోరిక లేకపోయినా కుటుంబంతో వచ్చి నా గురించి ఇంత తపస్సు చేశావు, నీకు వరం ఇస్తున్నాను. రాబో కాలంలో సుబ్రహ్మణ్యుడు నా కుమారుడు వివాహం చేసుకుంటాడు. కళ్యాణం అయిన తర్వాత దేవసేనా వివాహం అయిపోగానే ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ కొలువు అవుతాడు ఆ క్షేత్రంలో. అక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదట సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యుడి కింద వాసుకి ఉంటాడు. వాసుకి కింద ఆదిశేషుడు ఉంటాడు. ఆదిశేషుడి కింద నేను ఉంటాను. నేను శివలింగంగా ఉంటాను. పైన నా కొడుకుంటాడు. మధ్యలో నన్నింతగా ఆరాధించారు కాబట్టి ఆదిశేషుడు వాసుకి మా ఇద్దరి మధ్యలో ఉంటారు. ఎప్పుడూ నువ్వు నా సన్నిధానంలో ఉండే అదృష్టాన్ని నీకు నేను కృప చేస్తున్నానన్నాడు. అందుకే కుక్కి అంటుంటారు. కర్ణాటక దేశంలో కుక్షి అని ఒక దేశం. ఆ కుక్షి దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసి ఉంటారు. ఇప్పటికీ
దేవాలయం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు, అంతరాలయం లోపలకు ఉంటుంది, గరుడ స్తంభం ఉంటుంది. ఆ గరుడ స్తంభం దగ్గరే నిలబడి దర్శనం చేయమంటారు. ఎందుకని అంటే వాసుకి విషం కక్కుతుంటారు లోపల నుంచి, ఆయన ఊపిరిలో విషపు గాలులు వస్తాయి, మనం తట్టుకోలేమని గరుడ స్తంభం వేసి ఆ గరుడ స్తంభం ఆ విషాన్ని విరగ్గొడితే ఆ గాలి మనం తట్టుకోగలుగుతాం. ఆ గరుడ స్తంభం దగ్గర నిలబడే దర్శనం. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుడు, వాసుకి, ఆదిశేషుడు, శివలింగం అలాగే ఉండి శివానుగ్రహాన్ని పొందాడు. అప్పటి నుంచి వాసుకిని తీసుకుని మెడలో పూలదండగా వేసుకున్నాడు శంకరుడు. ఆయన పూలదండగా ఉండి పరమేశ్వర భక్తుడై పడగ విప్పి ఉంటాడు. అలాగే ఆ వాసుకి సంతతిలో వచ్చినటువంటి సర్పాల్ని తీసుకుని తనకి ఆభరణములుగా, ఆ అంగదముల కింద భుజకీర్తులుగా పాదములకు వాటికి చుట్టుకున్నాడు మహానుభావుడు. ఇంకొక అర్థం, పాములనే చుట్టుకున్నాడంటే ఆయన మృత్యుంజయుడు అని ఇంకొక అర్థం. కాబట్టి పాములను ఆభరణములుగా చుట్టుకోవడం వెనక అంతటి దయామయుడై సర్పజాతిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. వాళ్ళందరూ శివభక్తులు. వాళ్ళ గురించి విన్నా, ఒక్కసారి చదివినా, అలా ధ్యానం చేసిన, దాని గురించి తెలుసుకున్న వెంటనే పార్వతీ పరమేశ్వరుల యొక్క, సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఇల్లు చల్లగా ఉంటుంది.